అసలు మీరు ఎక్కడ, అసలు మీ ప్రాపర్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీకు టామ్ కి అసలు ఎక్కడ పరిచయం, అసలు మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారు? నా నేమ్ కే రమ్యశ్రీ. నేను మాది ఆంధ్ర, కానీ సెటిల్డ్ కేపీహెచ్బి కైలాష్ హిల్స్ లో ఉంటాము. హైదరాబాద్కి వచ్చేసాం. దానికి ముందే నేను ఆంధ్రాలో అంటే ఎక్కడ? తిరుపతి. ఓకే. చిత్తూరు సైడ్ ఉంటుంది. తిరుపతిలో ఉంటాను నేను, కానీ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. సెటిల్ అయినప్పుడు నేను జాబ్ కోసమని నేను బెంగళూరు చూస్ చేసుకున్నా, ఇంటర్వ్యూ కోసమని. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ కాల్స్, స్టాఫ్ నర్స్. ఓకే. ఆ గ్యాప్ లో ఇలాగా రీల్స్ చూడడం స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో. చూస్తుంటే రాయ్ది, టామ్ది వీడియోస్ వచ్చాయి, స్లోమో వాక్స్. అది వచ్చినప్పుడు అది చూస్తూ ఉంటే ఇంకా టామ్ది అన్ని స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉండేదాన్ని. చూసినప్పుడు ఇంకా ఎక్స్ప్రెషన్స్ అలా అలా మంచిగా ఇస్తే నేను నార్మల్గా మెసేజ్ చేశా, ఇలాగ మీ వీడియోస్ బాగుంటాయి అలా ఇలా. రిప్లై ఎవ్వరు లేని నేను లైట్ తీసుకున్నా. 2 days తర్వాత మళ్ళీ నాకు రిప్లై వచ్చింది. అంటే ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ లోను. అప్పుడు టామ్ అకౌంట్ చూసాను, అప్పుడు 10K సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారు అంతే. పెద్ద ఫ్యాన్ ఎక్కువ అంతా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి టామ్ది. అందులో మెసేజెస్ అన్ని చేశాను. టామ్కి అప్పుడు అంత ఫాలోయింగ్ కూడా లేదు, ఫేమ్ ఉన్నంత అయితే లేదు. నేను అందరూ స్టార్టింగ్ స్టేజ్ లో ఏం లేదు, ఒక 10 పైన అట్లా ఉంటారు అంతే. అప్పుడు నేను మెసేజెస్ చేసినప్పుడు 2 days తర్వాత నాకు రిప్లై ఇచ్చాడు టామ్. రిప్లై ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్గా మాట్లాడుకుండే వాళ్ళం. అప్పుడు తన గురించి నేను, నా గురించి తను, అలా మాట్లాడుకుండే వాళ్ళం. తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళి ఇంకా జాబ్ నాకు సెట్ అయింది. అప్పుడు టామ్కి ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. మీకన్నా ముందు? నాకంటే ముందు రిలేషన్ లో ఉండే. అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయే, అమ్మాయి నేమ్ నేను మెన్షన్ చేయను. అమ్మాయి ఉండే, అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి గురించి అన్ని నాకు చెప్పేవాడు. ఇలాగా అమ్మాయితో, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను మనీ అలా ఇచ్చేదాన్ని టామ్ కి. ఇలాగా వెళ్ళి రావడానికి అలా హెల్ప్ చేసేదాన్ని టామ్ కి. అప్పుడు ఫ్రెండ్స్ గా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నేను టామ్కి అన్ని చెప్పేదాన్ని, ఇలాగా నాకు ఇంట్లో వాళ్ళు ఇలా చూస్తున్నారు బావని, ఇలా చేసుకోవాలని చెప్పి అలా మా బావ గురించి కూడా చెప్పి అలా ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మాట్లాడుకుంటుంటే ఇంకా అమ్మాయి క్వైట్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో కూడా అమౌంట్ వేసాను నేను. టామ్ బెంగళూరులో జాబ్ చేయడానికి స్టార్టింగ్, నేను బెంగళూరుకి వెళ్ళక ముందే ఫోన్లో మాట్లాడేటప్పుడు తన దగ్గర ఏమీ లేదు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళారు. రాయ్ ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళినప్పుడు నేను అమౌంట్ వాళ్ళకి కూడా వేసాను. నేను ఎక్కడికి వాడు వెళ్ళింది? బెంగళూరుకి జాబ్ కని వెళ్ళారు, కానీ అది జాబ్ కాదు, ఫేక్ అనమాట. వాళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గర మనీ 1 రూపీ కూడా ఏం లేకపోతే అప్పుడు నాకు కాల్ చేసి నేను వేసా, హెల్ప్ చేసా వాళ్ళకి. అప్పుడు ఫ్రెండ్షిప్ లోనే ఉండేవాళ్ళం. ఇంకా అమ్మాయి క్వైట్కి వెళ్ళిపోతుంది ఆ టైంలో, ఇంకెళ్ళిపోయింది అమ్మాయి. అప్పుడు కూడా హెల్ప్ చేశాను. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టామ్ ఇంకా రెగ్యులర్గా ఇంకా నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు, నేను టామ్తో మాట్లాడడం. ఇంకా మా బాగా కూడా వేరే వాళ్ళతో మ్యారేజ్ అన్ని చెప్పంగానే ఇంకా టామ్కి అన్ని నేను చెప్పడం. అంటే మీరు మీ బావ రిలేషన్ లో ఉండేవారా, జస్ట్ నార్మల్గా ఇంట్లో అట్లా అనుకుండే వాళ్ళు అంతే, రిలేషన్ అంతా ఏం లేదు. తను ఎక్కడో ఉండేవాడు, నేను ఆంధ్రాలోనే ఉండేదాన్ని. అంత పెద్ద కాంటాక్ట్ అయితే ఏం లేదు, కానీ టామ్కి ప్రతిదీ చెప్తూ ఉండేదాన్ని, ఇలా ఇలా జరిగింది రిలేషన్లో ఇట్లా అనేసి. టామ్ కూడా ఆ అమ్మాయి గురించి అన్ని చెప్పేవాడు. ఇంకా అమ్మాయి క్వైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాది స్టార్ట్ అయింది, మేము మాట్లాడుకోవడం ఫ్రెండ్స్గా. ఇంకా నేను తనకి ఇన్ని హెల్ప్ చేశా కదా, ఏం తెలియకుండానే అంత మనీ ఇవ్వడం, హెల్ప్ చేయడం. ఇంకా టామ్ స్టార్ట్ చేశాడు ఇంకా కేరింగ్గా చూసుకుంటున్నా అది ఇది అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ October 27th నాకు జాబ్ వచ్చింది. నేను అప్పుడు టామ్ 23లో 2 years అయిపోయింది. అప్పుడు టామ్కి కాల్ చేసి ఇలా జాబ్ వచ్చింది అది ఇది అని మాట్లాడినప్పుడు టామ్ ఇంకా లవ్గా ఇంకా
స్టార్ట్ చేశాడు. ఇంకా నువ్వంటే నాకు ఇష్టము, ఇంత మంచిగా చూసుకుంటా ఉన్నావు, నన్ను ఇంకెవ్వరు ఇంత మంచిగా చూసుకోలేదు, అలా ఇలా ఇంకా మాట్లాడాడు. నేను జోక్గా తీసుకున్నా, ఎందుకు ఊరికే చెప్తున్నాడు, నార్మల్గా మాట్లాడతాం కదా ఫ్రెండ్స్గా అని చెప్పి. ఇంక మాకే తెలియదు, ఇంకా టామ్ అంటే నాకు ముందు నుంచి వీడియోస్లో అలా ఇష్టం కాబట్టి టామ్ ఇష్టము అని చెప్పినప్పుడు లవ్ యూలో అల్లి మెసేజెస్ అన్ని చేసినప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేశా టామ్ని. నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మాకు లవ్ స్టార్ట్ అయ్యింది. అంటే అలా ఎలా నమ్మారు? జస్ట్ నార్మల్ గా ఇన్స్టాలో పరిచయమే, తనకి ఇంకొక అమ్మాయి ఇంతకు ముందు ఆల్రెడీ ఉంది. ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికే ఎక్కువ నేను మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ అమ్మాయి వల్ల. ఆ అమ్మాయి గుర్తు రాకుండా ఇంకా అలా అలా మాట్లాడుతూ ఉండే కొందరికి నాకే టామ్ మీద కేరింగ్, అంటే టామ్ నన్ను అంత మంచిగా మాట్లాడి అంత కేరింగ్ గా చూసి అలా చేసేసరికి నేను గుడ్డిగా నమ్మాను టామ్. ఇంకా నమ్మేసరికి ఇంకా ప్రొసీడ్ అయ్యాను నేను కూడా లవ్లో. ఇంకా యాక్సెప్ట్ చేశాను టామ్ని. అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డైలీ. ఇంకా లాంగ్ డిస్టెన్సే. టామ్ నెల్లూరులో ఉండేవారు. టామ్కి జాబ్ ఏం లేదు, జస్ట్ రీల్స్ మాత్రమే. అప్పుడు కూడా ఫేమ్ ఏం లేదు టామ్కి. వీడియోస్ నేను మాట్లాడే టైంలో ఫేమ్ ఏం లేదు. నేను జాబ్ చేసుకునేదాన్ని. మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు టామ్తో మాట్లాడేది. మళ్ళీ నైట్లో వీడియో కాల్స్ అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. టామ్కి అప్పుడు iPhone 11 అలా ఉండే. దానికి EMIs అన్ని కూడా నేనే కడుతూ ఉండేదాన్ని జాబ్ చేసినప్పుడు. నాకు శాలరీ వచ్చే మనీ అంతా టామ్కి ఇచ్చేదాన్ని. మనీ తనకి ఆఫ్, నాకు ఆఫ్, ఇంటికి కొంచెం ఇచ్చేదాన్ని. ఇంటికి కూడా ఎక్కువ ఇచ్చేదాన్ని కాదు, మా ఇద్దరికే. టామ్కి ఆన్లైన్లో షాపింగ్స్ అన్నీ చేయడము, అమౌంట్ ఇవ్వడము. మళ్ళీ టామ్ నాకు వేరే బ్రదర్ది కూడా నంబర్ నాకు సెండ్ చేశారు. అంటే డైరెక్ట్ టామ్కి వేయకుండా ఆ బ్రదర్కి వేసేలాగా EMIs. ఓకే. ఆ బ్రదర్కి ఎవ్రీ మంత్ 3300 సంథింగ్ వేయాలి. అలా నేను ఆ బ్రదర్కి కూడా వేసేదాన్ని ఆన్లైన్ పేమెంట్స్ అలాగా. ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి ఇంకా డైరెక్ట్ మీట్ అవుదాము అని చెప్పి నేనే January 1st అలాగా టామ్ దగ్గరికి వెళ్ళడానికి బుక్ చేసుకున్నా. టామ్ తెలీదు అప్పుడు నేను వస్తున్నానని కూడా. కలవడం ఫస్ట్ టైం నేను నెల్లూరుకి వెళ్ళడం. అది టామ్ని నమ్మే వెళ్ళాను నేను. అంటే నార్మల్ గా బెంగళూరు ఎక్కడో, తిరుపతి ఎక్కడో, నెల్లూరు ఎక్కడో, ఎలా తెలియకుండా అంత గుడ్డిగా ఎలా వెళ్ళిపోయారు అప్పుడు? అప్పటికి రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ ఉండే, మంచిగా మాట్లాడుకుండే, నమ్మాను నేను తన. అంటే అడ్రస్ కూడా తెలియకుండా ఎలా వెళ్ళిపోయారు? అడ్రస్ తెలుసు, నెల్లూరు అని తెలుసు, కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ అంతా తెలీదు. చెప్పేవాడు, ఎందుకంటే నేను అప్పుడు ఆన్లైన్ లో పెట్టేదాన్ని కదా, వాళ్ళ ఇంటి అడ్రస్ కే పెట్టేదాన్ని. ఏమన్నా బట్టలు అలాంటి షూస్ అలా పెట్టాలంటే నేను వాళ్ళ ఇంటికే పెట్టేదాన్ని. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం తెలీదు, జస్ట్ నేను టామ్ మాత్రమే మాట్లాడుకుండే వాళ్ళం. అలా మాట్లాడుకుంటూ ఇంకా ఒకసారి మీట్ అవుదామని చెప్పి వెళ్ళాం. అంటే డైరెక్ట్ మీట్ అవ్వడానికి. మీట్ అయినప్పుడు వెళ్ళాము. వెళ్తే తను తీసుకెళ్ళాడు. తనకి ఫస్ట్ తెలీదు, మళ్ళీ నేను చెప్పాను ఇలాగా 6కే నాకు డ్రాపింగ్ పాయింట్ ఉంది. ఆ టైంలో నాకు నెల్లూరులో ఎవ్వరు తెలియదు కాబట్టి కాల్ చేసి చెప్పేశాను. ఆ నైట్ మొత్తం మాట్లాడుకుంటూనే వచ్చాము, కాల్స్ అన్ని బస్లో. మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్పాను నేను టామ్కి ఇలాగా నేను నెల్లూరు వచ్చేసాను, ఇట్లా ఆత్మకూరు బస్ స్టాండ్లో ఉండానంటే అప్పటికప్పుడు వచ్చేసాడు. తను వచ్చి తీసుకెళ్ళాడు. తీసుకొని నాకు పెద్దగా ఐడియా లేదు. అక్కడ రూమ్ తీసుకున్నాం 3 daysకి స్టే చేయడానికి. అక్కడే ఉన్నాం. మీరిద్దరు అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నాం, మేమిద్దరు ఉన్నాము. మేమిద్దరు ఉన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు. అప్పుడు నాకు వాళ్ళందరూ పరిచయం, రసూలు, రాయి, జాకీర్. ఆ రూమ్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ నాకు నెల్లూరు అంతా చూపించారు. ఇంకా ఘాట్ రోడ్స్ అనేసి ఒక కొండ పైన ఉంది, ఆ ప్లేసెస్ కి నెల్లూరులో అంతా ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాను అక్కడ. మళ్ళీ ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను, టామ్ని మీట్ అయ్యేసి వెళ్ళిపోయాను బెంగళూరుకి. మళ్ళీ సేమ్ ఇంకా అలాగే మీట్ అవ్వడం, రావడం. తను బెంగళూరుకి అయితే రాలేదు, నేనే మోస్ట్లీ వెళ్ళేదాన్ని నెల్లూరుకి. వెళ్ళినప్పుడు తనకి 50K అలాగొచ్చింది. అప్పుడు నాతో రిలేషన్లో ఉన్నప్పుడు 50K వచ్చినప్పుడు అప్పుడు కూడా వెళ్ళి నేను, రాయి, టామ్ని తీసుకెళ్ళి సర్ప్రైజ్ కేక్ ప్లాన్ చేసి కేక్ కట్ చేయించాను. అలా ట్రిప్పులు చాలా. నేను బెంగళూరు నుంచి వెళ్ళేదాన్ని, మాకు డ్యూటీ 4 days చేస్తే 3 days ఆఫ్ ఉండేది. ఆ టైంలో నేను వెళ్ళిపోయేదాన్ని టామ్ దగ్గరికి, టామ్తోనే ఉండేదాన్ని. మళ్ళీ 100K సెలబ్రేషన్స్ వచ్చాయి, వీడియో కూడా. అది నెల్లూరుకి వెళ్ళి టామ్కి సర్ప్రైజ్ ఇచ్చాను నేను. అప్పుడు కూడా సర్ప్రైజ్ వీడియోస్ అవి పోస్ట్ చేశాము.
ఇంకా మళ్ళీ రసూల్ వీళ్ళందరూ ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. అందరూ మంచిగా ఇంకా 100K అప్పుడు 50K అప్పుడు అంతా ఇంకా అందరూ ఒకటైపోయాం. మీరందరూ ఒక బాగా, టీమ్ లా ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళం. అందరూ మాట్లాడుకుండే వాళ్ళము. హ్యాపీగా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళం, కపుల్స్గా అలాగే వెళ్ళే వాళ్ళం మేము. నాకు టామ్ చెప్పిన లవ్ ప్రపోజ్ చేసిన ఒక 3 monthsకే నేను మా ఇంట్లో చెప్పేసుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఏ ప్రాబ్లం రాకూడదు కదా ఇలాంటి ఇష్యూస్ అని చెప్పి కొంచెం ఇంట్లో చెప్తే భయం సీరియస్ గానే ఉన్నారు. నేను సీరియస్ గా రిలేషన్ లో ఉన్నా. టామ్ అప్పుడు ఎలా ఉన్నాడు తెలీదు, కానీ నాతో ఉండే వరకు టామ్ నాతో కరెక్ట్ గా ఉన్నాడు. నేను లేనప్పుడు వేరే వేషాలంతా వేసాడు. నేను ఉన్నప్పుడైతే కరెక్ట్ గా ఉన్నాడు నాతో. ఎవరితో మాట్లాడకుండా ఏమి ఇలాగంతా నాకు ఏది తెలియకుండా ఉండేది. మేనేజ్ చేస్తూ ఉండేవాడు. నాకేం తెలీదు అప్పుడు. టామ్ మంచిగా ఏది చెప్పినా నమ్మేసేదాన్ని. టామ్ ఏం మాట్లాడినా నమ్మేసేదాన్ని. రిస్ట్రిక్షన్స్ పెట్టేదాన్ని కాదు నేను టామ్కి. ఏం చెప్పినా ఓకే ఓకే నీ ఇష్టము, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యని అంతా కాంప్రమైజ్ అయ్యేదాన్ని. మమ్మీకి మాత్రం చెప్పుకున్నాను నేను, తను ముస్లిమ్స్ కాబట్టి. మా మమ్మీ వద్దనేసారు. అంటే ముస్లిమ్స్ ఎలా నమ్ముతావు వాళ్ళని అలా కొంచెం మా అమ్మ మాట్లాడేసేసరికి ఇంకా మా అమ్మ నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మీ డాడీకి అయితే నేను చెప్పలేను, నువ్వే చెప్పుకో అన్నట్టు ఇంకా గట్టిగా మాట్లాడి పెట్టేశారు గొడవ పడి. ఇంకా మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది 3 months వరకు. ఓకే. అస్సలు కాల్స్ లేవు, ఏం మాట్లాడడం లేదు. ఎక్కువ టామ్తో మాట్లాడి నేను ఏడ్చేదాన్ని. అమ్మకి ఇలా చెప్పేశానంటే నువ్వే తొందరపడి చెప్పేశావు, ఎందుకు చెప్పావు, ఇలా చెప్పావు అని చెప్పి టామ్ కూడా తిట్టేవాడు. అవసరమా ఇప్పుడు చెప్పడము అని చెప్పి. మళ్ళీ అలా మాట్లాడుతుంటే నేనే మా అమ్మని కన్విన్స్ చేసి ఇంకా మా అమ్మ ఓకే నీ ఇష్టంలే, నీకు నచ్చిన వాళ్ళనే చేసుకో, నేను డాడీతో మాట్లాడతాను. నేను మా అక్క. ఇంకా అక్కడ మా మమ్మీ వాళ్ళతో అంతా సెట్. ఇక్కడ టామ్తో అంత మంచిగా ఉండేదాన్ని. అంత మంచిగా ఉండేటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది ఇలాగా, నేను టామ్ లవర్ని నేను అంటే. ఇంతకు ముందు ప్రైవేట్ అకౌంట్ కదా నాది, అది పాత ఓల్డ్ అకౌంట్. అది వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి తిరుపతి అంట అమ్మాయిది. ఆ అమ్మాయి ముస్లిమ్స్ సంథింగ్. అమ్మాయి నేమ్ కూడా ఐడియా లేదు నాకు. అప్పుడు మెసేజ్ చేసింది. అప్పుడు నేను టామ్ లవర్ని, టామ్ నాతో మాట్లాడేవాడు అలా అంతా మెసేజెస్ చేసింది. నేను మెసేజ్ చేసి నేను టామ్తో ఉంటున్నాను, కావాలంటే ప్రూఫ్ కావాలంటే మీరు మాట్లాడండి, కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పి టామ్కి నేను అప్పటికప్పుడే మెసేజెస్ చేశా. ఇలాగ ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది, నీ లవర్ అని మెసేజెస్ చేస్తుంది, ఏంటి ఇదంతా అంటే, లేదు అలాగంతా లేదు, నేను మాట్లాడతాను అని చెప్పి ఆ అమ్మాయితోనే డైరెక్ట్ చెప్పిపిచ్చేశాడు. నాకు పింకీ అంటేనే ఇష్టము, పింకీతోనే ఉంటున్నాను, నేను పింకీని లవ్ చేస్తున్నాను అని చెప్పి. ఆ అమ్మాయి సారీ అక్క అని చెప్పి సైలెంట్ అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయిది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ యాస్టీస్ బాగున్నాము. రాయ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ వచ్చింది. అప్పుడు బెంగళూరు నుంచి నేను డైరెక్ట్ నెల్లూరుకి వెళ్ళినప్పుడు అప్పుడు చిన్నుతో వాళ్ళతో అందరితో దేవిక వీళ్ళతో మంచిగా ఉన్నాము. ఉండి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు వాళ్ళ పేరెంట్స్ కి. అంటే ఫ్రెండ్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా ఫ్రెండ్గా చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన వెంటనే ఏదో సమ్ వర్క్ వేరే మ్యారేజ్కి వచ్చిన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి అందులో ఒక అమ్మాయి ఉంది గోల్డెన్ తను అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీని తిరుపతికి తీసుకెళ్ళడానికి అని చెప్పి తీసుకెళ్ళాడు టామ్. ఆ సిచ్యువేషన్ లో నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. ఆ టైంలో, ఆ మ్యారేజ్ టైంలో వాళ్ళు జాబ్ కి ఇప్పుడు ఎందుకులే హాలిడేస్ ఎలాగో పెట్టేసి వచ్చావు కదా, మా ఇంట్లోనే ఉండు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. టామ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఒక 10-15 days వరకు ఉన్నా నేను. వాళ్ళ ఇంట్లో అందరూ మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఫ్రెండ్ గా ఉన్నప్పుడు అంత కేరింగ్ ఉన్నింది అనమాట. మా ఇంట్లో ఉన్న ఫీల్ నాకు వచ్చింది టామ్ వాళ్ళ ఇంట్లో ఉంటే. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్న, వాళ్ళ డాడీ నాకేం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళు, ఏదన్నా స్నాక్స్ అలా తినడానికి. వాళ్ళ మమ్మీ నా బట్టలంతా వాష్ చేసేవారు, ఆంటీని ఆయిల్ అన్ని హెడ్ పెట్టేవాళ్ళు, మంచిగా వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చూసుకున్నారు.
నాకు మంచిగా అనిపించింది, మా ఇంట్లో ఉన్న ఫీల్ లాగా అలాగా. నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి మీ ఇంట్లో చెప్పకుండానే వచ్చారు? ఫస్ట్ స్టార్టింగ్ చెప్పలేదు మా ఇంట్లో, దాని తర్వాత నుంచి నెల్లూరుకి వచ్చినప్పుడంతా మా ఇంట్లో మా అమ్మ కన్నా మా అక్క కన్నా చెప్పేదాన్ని, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నేను మా అమ్మకి చెప్పుకున్నా కదా టామ్ గురించి, ఇంక మళ్ళీ చెప్పకుండా వెళ్ళడం ఎందుకని నేను నెల్లూరుకి వెళ్ళేదాన్ని అని చెప్తే ఓకే అని చెప్పేవాళ్ళు. నేను వెళ్ళేదాన్ని, నెల్లూరుకి వెళ్ళిన ప్రతిసారి టామ్ నన్ను ఇంటికి తీసుకెళ్లేవాడు. టామే నాకు హింట్స్ ఇస్తాడు, ఇలాగ డాడీతో ఇలా మాట్లాడు. 2 years ఆఫ్ టైమ్ లో చాలా సార్లు మీట్ అయ్యాము. నేను నెల్లూరు వచ్చాను చాలా సార్లు. నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు. టామే చెప్పేవాడు, డాడీతో ఇలా చెప్పు, ఇలా చెప్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పు, నేను వచ్చానని చెప్పు, ఏదో పని మీద. నేను నెల్లూరు వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉండి వచ్చేదాన్ని నేను. ఇంకా టామ్ బర్త్డే అలాగ వస్తున్న టైంలో రిలేషన్లో మేము వైజాగ్ కూడా వెళ్ళాం ఒక ట్రిప్కి. ఫొటోస్ అన్ని పెట్టాను, అప్లోడ్ చేశాను. నేను, రాయి, టామ్, దేవిక వెళ్ళాం. 4 members ట్రిప్ వెళ్ళాం. అక్కడ 5 days ఉన్నాం. వైజాగ్ లో ఉన్న ఫొటోస్ బీచ్ ది కాదు, బుద్ధ స్టాచ్యూస్ అక్కడ ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాను. వైజాగ్ ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ టామ్ కి బర్త్డే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో టామ్ ఎప్పుడు చూసినా బైక్ గురించి అడుగుతూనే ఉండేవాడు. ఎక్కడ బైక్ వెళ్ళినా దాని గురించి మాట్లాడేవాడు. వాళ్ళ ఇంట్లో అప్పుడు వాళ్ళ డాడీకి ఒక హీరో హోండా సంథింగ్ ఒక బైక్, స్కూటీ ఉండేది వాళ్ళ ఇంట్లో. ఇంకా టామ్ కి బైక్ కావాలి అని చెప్తే ఇంకా నేను నా దగ్గర ఉన్న సేవింగ్స్ కొంచెం బయట మా రిలేటివ్స్ దగ్గర కొంచెం తీసుకొని రాయ్ని అప్రోచ్ అయ్యా. నేను ఎలా బైక్ కొనడం ఏంటి, ఏ కలర్ కావాలి తనకి ఏంటి అనేది బైక్ కొనడానికి అప్రోచ్ అయ్యా. టామ్ బర్త్డే కంటే ముందే నేను 12th, అంటే టామ్ది July 14th, నేను ముందుగానే 12th అలా వెళ్ళి అక్కడంతా అరేంజ్ చూసుకున్నా. గూడూరులో యమహా షోరూంలో మేము వెళ్ళి కొన్నాం. నేను కొనిచ్చా టామ్కి బైక్, R15 version 4 అది కొన్నప్పుడు సర్ప్రైజ్ ఇచ్చా టామ్ కి. వీడియో కూడా తీసాం కానీ వీడియో అది లేదు, ఫోన్ లో లేదు. టామ్ మీతో ఎన్ని ఇయర్స్ అంటే బాగున్నాడు? 2.5 year వరకు బానే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ కి రాగానే చేంజ్ అయ్యాడు. ఇంకా హైదరాబాద్ కి వెళ్ళి సెటిల్ అవుదాం ఆ టైంలో నాతో మాట్లాడడమే మానేశాడు. ఇగ్నోర్ చేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే బ్లాక్ చేసేయడము. 2-3 days వరకు తీయడు, మళ్ళీ తీస్తాడు. తీసి ఏదో ఒక కారణం గొడవ పడ్డాం. ఈ 2 years ఆఫ్ టైమ్ లో మీకు ఎప్పుడైనా గొడవలు జరిగాయి? అది కూడా అమ్మాయిల విషయాల్లోనే జరిగాయి. అమ్మాయిలది నేను ఏదున్నా టామ్ ని ప్రూఫ్ లేనిదే నేను అడగను. ప్రూఫ్ ఉంటేనే అడుగుతా, ఎందుకంటే ప్రూఫ్ పెట్టుకుంటేనే కదా తను ఆన్సర్ ఇవ్వగలుగుతాడని. మేము అప్పుడు నేను సెకండ్ టైం మళ్ళీ నెల్లూరుకి వచ్చినప్పుడు మళ్ళీ మేము రూమ్ తీసుకొని స్టే చేసాం. అక్కడ తీసుకున్నప్పుడు నేను టామ్ ఫోన్ మొత్తం నేను చూశాను. చూస్తే అప్పుడు మెసేజెస్ కొంతమంది అమ్మాయిల మెసేజెస్ అలా చూస్తే అప్పుడు టామ్కి చెప్పి ఏంటి ఇలా అంతా మెసేజెస్ చేసావు, వాళ్ళతో అంతా ఎందుకు ఫ్లర్టింగ్ చేస్తూ మాట్లాడుతున్నావు అంటే అదేదో అప్పుడు చేసేసాను, ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పేవాడు. అప్పుడు కూర్చొని కాళ్ళ మీద కూడా పడిపోయాడు. నేను కాళ్ళు పట్టుకుంటాను, నేను అసలు ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అని చెప్పి. అంటే ఆ మెసేజెస్ ఎలా ఉన్నాయంటే నేను లవర్గా కాకుండా వాళ్ళు లవర్గా ఉన్నట్టు ఉంది ఆ కన్వర్జేషన్స్. అలా ఉన్నాయి మెసేజెస్. వాళ్ళని కూడా అమౌంట్ అడిగేవాడు, అమౌంట్ తీసుకునేవాడు వాళ్ళ దగ్గర కూడా. నేను చెప్పేదాన్ని ఏదున్నా నన్ను అడుగు, నీకు చిన్న 1 rupee కావాలన్నా ఎంత కావాలన్నా నన్నే అడుగు, నేను ఇస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు అందరిని ఎందుకు అడుగుతావు, అలా అడిగితేనే ఇంకా చీప్ అయిపోతావు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లంతా అమౌంట్ తీసుకుంటాడు అలా అన్నీ చెప్పేదాన్ని. అమ్మాయిలతో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేదాన్ని. అన్నీ వింటూ ఉంటాడు, నేను చెయ్యను అంటాడు, మళ్ళీ చేసేవాడు. ఆ అమ్మాయి గొడవ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ తిరుపతిలో ట్రిప్ రాయ్ బర్త్డేకి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగింది. అమ్మాయి సంథింగ్ స్కూల్ అమ్మాయి అనుకుంటా, అమ్మాయి నాకు తెలీదు, మెసేజెస్ వచ్చాయి ఆ ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో. నేను చెక్ చేసా ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు. టామ్ ఫోను అసలు ఇవ్వడు నాకు,
ఫోన్సే ఇవ్వడు. ఇలాగ ఏదో ఒకటి చూసి నేను తనతో గొడవ పడతాను అని చెప్పి నీకు నేను ఇంపార్టెంటా ఫోన్ ఇంపార్టెంటా అన్నట్టు మాట్లాడేవాడు. సరే ఇంకా మనం వచ్చేదే 2-3 days అలా ఉండి వెళ్ళిపోతాం కదా, ఎందుకు గొడవలు అని చెప్పి నేను కూడా అంతగా పట్టించుకుండేదాన్ని కాదు. టామ్ ఏం చెప్తే ఓకే, ఇంకా చెయ్యను అని చెప్తే ఓకే చెయ్యడు కదా అని ఆ నమ్మకం ఉండేది నాకు. మరి 10th అమ్మాయి సంథింగ్ చిన్న అమ్మాయి అనుకుంటా, స్కూల్ ఏజ్ ఆ టైపు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఏదో సంథింగ్ నీతో మాట్లాడుతుంటే నాకు ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి, సంథింగ్ ఏదో మెసేజ్ చూసాను నేను. చూస్తే అప్పుడు గొడవ పడ్డా, చాలా గొడవ పడ్డా తిరుపతిలో ఉన్న రాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు గొడవ పడ్డాను. ఏంటి అంత అమ్మాయిలతో ఇలాగా ఫీలింగ్స్, అప్పుడు నేనెందుకు వాళ్ళ నేనా అని చెప్పి అలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దానికి ఏదో ఒకటి కవర్ చేశాడు. కవర్ చేసి ఇంకా అక్కడికి గొడవ స్టాప్ అయిపోయింది. గొడవ అంతా ఏం పెట్టుకోకుండా సరే నార్మల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా 2 days కదా ఉండేది అని చెప్పి ఇంకా ఎప్పుడు చెయ్యను ఇదే చెప్తాడు, ప్రామిస్లు వేస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీల మీద వాళ్ళ డాడీ పైన అలాగంతా ప్రామిస్ చేసేవాడు. ఇంకెప్పుడు అమ్మాయిలతో మాట్లాడను, ఇలా చెయ్యను, అమౌంట్లు తీసుకోను అని చెప్పి ఇలా మాట్లాడేవాడు. మళ్ళీ నేను బెంగళూరులో జాబ్ మానేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఆ టైంలో టామ్ ఎవరెవరితోనో మాట్లాడాడు. నా దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఏ అమ్మాయి కాంటాక్ట్ ఏం ఉండదు, నాతో ఉంటే నాతోనే ఉంటాడు. ఇంత కేరింగ్ గా తీసుకొనేసి మా అమ్మ ఎలా ఇంటికి వెళ్తే నేను వచ్చే వరకు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే ఎప్పుడు ఫుడ్ మా అమ్మే పెట్టేది. అలా టామ్ నాకు ఎప్పుడు ఫుడ్ పెట్టేవాడు. నేను తినేది లేదు, టామే అన్ని మంచిగా చూసుకుండేవాడు. అంత మంచిగా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు మైండ్ లేదు అంత అబ్జర్వ్ చెయ్యాలి ఇంత ఇది కానీ. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నాడు అంటే అమ్మాయిల విషయంలో ఓకే మళ్ళీ చెయ్యడు అన్న నమ్మకంతో ఉన్నా. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎవరో మెసేజ్ చేసింది, టామ్కి నీకు బ్రేకప్ అయిపోయిందంటగా, ఆ బైక్ కూడా టామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా కొనిచ్చింది, నువ్వు కొన్ని ఇవ్వలేదంట కదా అని. అమ్మాయి నేమ్ నేను చెప్పను, అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయితో టామ్ మాట్లాడేవాడు. నన్ను ఎలా అయితే మా అని పిలిచి మా అని పిలుస్తాడు టామ్ నన్ను. అది మా ఇది కావాలి మా, మనీ కావాలంటే కంపల్సరీ ఫోన్ చేయడం, నాకు ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని చెప్పి అమౌంట్ వేపించుకుంటారు. అలాగా నేను వేరే వాళ్ళని కూడా మా అని పిలిచేవాడు. ఎక్కడికన్నా మేము ట్రిప్స్కి వెళ్తున్నామంటే కంపల్సరీ అక్కడ ఎవరో ఒక అమ్మాయికి కాల్ చేసేసి ఉంటాడు. కాల్ చేసి నేను ఇక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా అన్నప్పుడు కూడా మాకు గొడవ జరిగేది. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయికి ఏమో కాల్ చేసి ఫ్రెండ్ అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్ అయితే నేను వదిలేసాను, ఏం పట్టించుకోలేదు. అంటే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఇంతమంది అమ్మాయిలు వస్తున్నారు వెళ్తున్నారు కదా, అంటే రాయ్ గాని రసూల్ గాని దేవిక గాని జాకీర్ గాని వీళ్ళందరూ ఒకటే టీం కదా, చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే చెప్తే ఇంకా మాకు గొడవలు అలాగే స్టార్ట్ అయ్యేది. ఎవరన్నా చెప్తే నేను అప్పటికి తెలుసుకునే స్టేజ్ కాదు, ఎందుకంటే అంత డీప్ గా ఉన్నాను. టామ్ అంత నమ్మాను. ఎవరన్నా ఏమైనా చెప్తే కూడా నేను వాళ్ళ మాట వినను, టామ్దే. మా ఇంట్లో వాళ్ళు కూడా టామ్ మీద ఏమన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీదే అడిచేంత అంత డీప్ వెళ్ళిపోయాను నేను. అంత సిన్సియర్గా ఉన్నా టామ్ విషయంలో. టామ్ నేను అడిగేదాన్ని ఈ గొడవలంతా అయినప్పుడు, నువ్వు నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నావని లేక టైంపాస్ ఏమన్నా చేస్తున్నావంటే నీకు అలా అనిపిస్తుందా, నేను ట్రూగానే కదా ఉంటున్నా నీతో అలా చెప్పేవాడు. ఇంకా అలా వేరే అమ్మాయితో ఈ టాపిక్ మాట్లాడాడు. ఈ టాపిక్ మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నన్ను మ్యారేజ్ చేసుకుంటాడంట, వాళ్ళ ముస్లింలోకి నన్ను మార్చుకుంటాడంట అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడింది. ఓకే, వాళ్ళ ఇంట్లో మాట్లాడతాడంట. నా స్టడీస్ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోతే టామ్ చేసుకుంటాను అని చెప్పినట్టు మాట్లాడాడంట. కానీ నేను రిలేషన్ లో ఉన్నా, కానీ అమ్మాయికి నాకు టామ్ కి బ్రేకప్ అయిపోయింది, మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పి అమ్మాయితో మాట్లాడేవాడు, చాట్ చేసేవాడు. ఒక 2-3 times కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను మీట్ అయ్యాడు. అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చాడు. అప్పుడు తెలుసా? అప్పుడు తెలియదు. అప్పుడు తెలిస్తే ఇంత జరగదు కదా. దాని తర్వాత అమ్మాయి నాకు మెసేజ్ చేసిన తర్వాత అడిగాను నేను, ఇట్లా టామ్ వచ్చారా అంటే మా ఇంటికి కూడా వచ్చారు, మా అమ్మతో కూడా మాట్లాడారు, ఇట్లా చేసుకుంటానని చెప్పారు, పింకీకి నాకు బ్రేకప్ అయిపోయింది, ఏం లేదు అన్నట్టు చెప్పాడు మా మమ్మీకి కూడా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది.
వాళ్ళు ఫొటోస్ తీసుకున్నది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఫ్రెండ్ అని పెట్టి పోస్ట్ చేస్తే అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని టామ్కి పంపించి అడిగాను ఏంటి ఇదంతా అని. వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ ఒక మూవీలో హీరోయిన్ నేమ్ అది పెట్టి కొంతమంది నేను తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నేమ్ యూజ్ చేసి కమెంట్ లాగా చేస్తూ ఉండేవాళ్ళు టామ్ని. నాకు అప్పుడు ఐడియా రావట్లే, అంటే ఆ అమ్మాయి నేమ్ అది నాకు రాలే, అంత ఐడియా పెట్టుకోలేదు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత నేను తెలుసుకున్నా ఇలాగా టామ్ ఇలాగా అమ్మాయితో మాట్లాడుతున్నాడని. అప్పుడు కంప్లీట్ నేను అవాయిడ్ చేసేసా. ఒక 5 days 6 days సంథింగ్ మొత్తం ఫోన్ మొత్తం ఆఫ్ చేసి పెట్టుకునేసిన, ఏ కాంటాక్ట్ లేకుండా. అమ్మాయి విషయంలో అంత జరిగింది. నాకు ఏ రీజన్ అయితే చెప్పాడో ఆ రీజనే అమ్మాయికి కూడా మా అని పిలవడం, చెప్పడం, బైక్ ఇలా స్కిడ్ అయ్యింది మా, ఇలా అమౌంట్ కావాలి 2000 అవుతుంది రెడీ చేయడానికి, అలాగా వాళ్ళకి మెసేజెస్ పెట్టడం అమ్మాయిలకి, సేమ్ అలా మాట్లాడడము. ఇవన్నీ చూసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. 5 days ఇంకా మాట్లాడకూడదు అసలు వద్దు అని చెప్పి. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అప్రోచ్ అయ్యాడు, కాల్స్ చేశాడు, ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కున్నాడు. వాళ్ళకి కూడా చెప్పా ఏం చెప్పకండి అది ఇది. మళ్ళీ దాని తర్వాత నేను 5 days తర్వాత ఆన్ చేస్తే, కానీ వాళ్ళ అన్నతో నేను కాంటాక్ట్లో ఉండేదాన్ని, వాళ్ళ బ్రదర్కి చెప్పేదాన్ని ఇలా అంతా వేరే అమ్మాయితో, వాళ్ళ ఓన్ బ్రదర్కి నేను చెప్పేదాన్ని, ప్రతిదీ చెప్పేదాన్ని వాళ్ళ ఓన్ బ్రదర్కి టామ్ చేసేవన్నీ. చెప్తే వాడికి నేను చెప్తాను ఇంట్లో కూడా నేను చెప్తాను మీ గురించి, ఇప్పుడు కాదు చెల్లెలకి అంతా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను, అంతవరకు ఓపిక పట్టండి, వాడు చేంజ్ అవుతాడులే, వాడికి నేను చెప్తాను అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ వచ్చేవాడు. వాళ్ళ బ్రదర్కి చెప్పేదాన్ని, ఫోన్ ఆఫ్ చేసేసి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసేదాన్ని నేను, ఇలా ఫోన్ ఆఫ్ చేసేసిన ఆ అమ్మాయి విషయంలో ఇలా చేస్తున్నాడు టాము, అప్పుడు నేను ఉండి ఏం ప్రయోజనం అని చెప్పి వాళ్ళ బ్రదర్తో మాట్లాడితే అలా ఏం ఉండదు నేను మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ బ్రదరు. ఇట్లంతా ఎందుకు వాళ్ళ రిలేషన్లో వాళ్ళ మధ్యలో ఇలా వస్తావు, ఇలా అంతా మెసేజెస్ చేసావంటే, నాకేం తెలీదు అన్న ఇలాగ టామ్ పింకీ రిలేషన్లో ఉన్నారని, టామే చెప్పాడు నాకు, పింకీతో నాకు బ్రేకప్ అయిపోయింది, నేను పింకీతో మాట్లాడడం లేదని చెప్తేనే నేను టామ్ని ఇష్టపడ్డాను, లేదంటే నేను ఎందుకు వెళ్తానని ఇంకా అమ్మాయి సైడ్ అయిపోయింది, ఇంకా అమ్మాయి స్టోరీ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా బాగానే ఉన్నాం, అన్ని నమ్మేదాన్ని, ప్రతిదీ టామ్ ఏం చెప్పినా గొడవలే, అమ్మాయిల విషయాలే. దగ్గర ఎంతమంది అమ్మాయిలు వచ్చింటారు చాలా మంది. నేను మోస్ట్లీ ఎందుకు ఇలాగంతా పెట్టాను అంటే, లాస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఇదే, అసలు ఎందుకు సడన్ గా ఇలా పోస్ట్ చేయాలి అంటే మెయిన్ ఇదే. మేము ఇంత బాగున్నప్పుడు లాస్ట్ జూలైలో 2023 అనుకుంటా అంటారు రసూల్ కూడా ఎవ్వరు లేరని, రసూల్ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, రసూల్ కూడా మోస్ట్లీ అన్ని ఇంటర్వ్యూస్ లో చూసినట్లయితే టామ్ అండ్ రసూల్ మాకు అసలు ఎలాంటి లవ్ స్టోరీ లేదు, సింగిల్స్ అని కూడా చెప్పిన సందర్భం చెప్పేది ఎలా అంటే, నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నేను ఉన్నప్పుడు కూడా చెప్పాడు బయోలో సింగిల్ అని, నేను ఉన్నప్పటి నుంచే ఉండేది సింగిల్ అని. ఇంకా సింగిల్ అని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చెప్పేవాడు. అప్పుడు చెప్పినప్పుడు మా విషయం వాళ్ళ ఇంట్లో తెలియదు, సో దాని వల్ల అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా, సింగిల్ అని చెప్తే పర్వాలేదులే అని చెప్పి, అంటే ఎందుకంటే ఇంకా బయట తెలియదు కాబట్టి నేను ఏం పబ్లిక్ ఏం చేసుకోవాలని కూడా అనిపించలేదు, చేసుకోలేదు. ఇంకా రాయ్ దేవిక వాళ్ళు పబ్లిక్ అయ్యారు. నేను అది కూడా చెప్పా టామ్కి, పబ్లిక్ చేసుకోకపోయినా పర్వాలేదు, మనం మంచిగానే ఉందాము, ఏది లేకుండా గొడవలు అని చెప్తే అంతా మంచిగానే ఉండే. నేను ఎప్పుడైతే మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చానో అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఇంకా గొడవలు. ప్రతిసారి మ్యారేజ్ అని ఎందుకు అంటావు, మా ఇంట్లో ఒప్పుకోరు అంటే, నువ్వు మీ ఇంట్లో చెప్తేనే కదా ఒప్పుకుంటారో లేదో తెలిసేది. సెకండ్ ఆప్షన్ కింద మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు, నేను ఒప్పించుకున్నాను కదా, మా డాడీకి కూడా ఇప్పుడే తెలియదు కదా, మా అమ్మకు మాత్రమే తెలుసు కదా, మీ ఇంట్లో చెప్పి చూడు, వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే వెయిట్ చేద్దాం ఒప్పుకునే వరకు అని అన్ని చెప్తూ ఉండేదాన్ని. కానీ టామ్ మైండ్ సెట్ ఇట్లా వేరే ఉందని నాకు తెలియదు కదా, సిన్సియర్గా నాతోనే ఉంటున్నాడు, నేనే అని ఉంటున్నాడు అని చెప్పి నేను ఇంకా డీప్గా సరేలే
మనోడే కదా సరే ఈ టాపిక్ తీసుకురాకూడదు పదే పదే తనకి ఇంత ప్రెషర్ అయిపోతుంది, ఇంకా సెటిల్ అవ్వలేదు కదా అని చెప్పి నేను కామ్ అయిపోయేదాన్ని. మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు అంతా రసూల్ వండుకొని, రసూల్ మాతో వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్ళేవాడు, వేరే వాళ్ళని మీట్ అయ్యేవాడు. రసూల్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను అప్పటికి చెప్పాను టామ్కి, రసూలు ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. సో వీళ్ళందరూ సేమ్ బ్యాచ్ ఒకలాగా? నాకు ఎందుకంటే మోస్ట్లీ నేను రసూలు టామ్ నే వీళ్ళతోనే మాట్లాడతాను. జాకీర్ సపరేట్ అయిపోయాడు, దేవికను రాయ్ సపరేట్ అయిపోయారు. వాళ్ళు నాకు పెద్దగా లేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడను కూడా. ఎందుకంటే రసూలు టామ్ ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి టామ్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా నేను రసూల్కి చేసేదాన్ని, రసూల్కి చేసి అడిగేదాన్ని. అలా తెలుసు. అలా రసూలు ఒక అమ్మాయిని ఇలా చేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఇప్పుడు ఉంటున్నాడని నేను టామ్కి చెప్పా అప్పటికి. ఇలాగ రసూల్ చేసినట్టు నువ్వు కూడా చేస్తావా, ఇలాగంతా నేర్చుకుంటావా అంటే, నేనెందుకు చేస్తాను అలాగంతా, నాకు నువ్వే చాలు, నువ్వే ఉంటావు అని చెప్పి అంత మాట్లాడాడు. సో మరి వాళ్ళ ఇంట్లో మాట్లాడమన్నారు, మాట్లాడారా? వాళ్ళ ఇంట్లో అంటే ఫస్ట్ మా ఇంట్లో మాట్లాడాలి కదా, మా ఇంటికి వచ్చి మాట్లాడు, నేనే జస్ట్ చెప్పేదాన్ని. ఊరిక మ్యాచెస్ వస్తున్నారు నాకు, ఇలా మ్యాచెస్ చూస్తున్నారు అంటే తిని ఇంటెన్షన్ ఏముందని తెలుసుకోవడానికి అడిగితే అప్పుడు కూడా నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఆపిచ్చాయి, అక్క ఉంది కదా, అక్కకి అయ్యాక కదా, ఇంకా ఉంది కదా టైము అని. నేను స్టార్టింగ్ నాతో టామ్ మాట్లాడినప్పుడు నా దగ్గర రికార్డు ఉంది, టామ్ నేను ఒప్పిస్తాను నువ్వే నాకు అంతా అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత మధ్యలో ఏమైందంటే ఇంకా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే రసూల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి మేము వెళ్ళినప్పుడు తడా వాటర్ ఫాల్స్ కంతా వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేశా. కానీ రసూల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బయట పెట్టలేదు కాబట్టి నేను క్రాప్ చేసేసాను వాళ్ళ ఫొటోస్. నార్మల్ గా అయితే పెట్టాను. నేను రసూల్ లాగా అవ్వను, నేను నీతోనే ఉంటాను అని అంతా చెప్పాడు మంచిగా. అలా చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు. అదే లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి మేము వెళ్ళి ఉండి వచ్చింది జూలై లాస్ట్. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో అట్లా, సెప్టెంబర్ అనుకుంటా ఫోన్ 14 తీసుకున్నాడు టామ్. అది వేరే అమ్మాయి ఇచ్చింది. ఓకే, టామ్ కి 14. మీరు ఈఎంఐ కట్టిన ఫోన్ కాకుండా? నేను కట్టిన ఫోన్ కాకుండా మళ్ళీ నేను బైక్ కూడా అప్పుడప్పుడు కట్టేదాన్ని, పే చేసేదాన్ని టామ్ దగ్గర లేకపోతే. నేను అమౌంట్ ప్రతిసారి టామ్ కి వేసేదాన్ని, ఇంట్లో వేస్తానో ఎవ్వనో తెలీదు, టామ్ కి అయితే కంపల్సరీ ఇచ్చేదాన్ని. టామ్ కూడా నా దగ్గరికి హైదరాబాద్కి వచ్చేవాడు, వెళ్ళేవాడు, మేము బయట రూమ్ తీసుకొని స్టే చేసే వాళ్ళము. ఇంకా వేరే ఇలా అంటే ఈ ఫిజికల్ గా కనెక్ట్ అయ్యారు అనేది నేను అనుకున్న మనిషి కూడా మంచిగా ఉంటాడు, నాతో లైఫ్ లాంగ్ ఉంటాడు, బెస్ట్ వచ్చాడు నాకు అని చెప్పి నేను అనుకున్నా. కానీ బెస్ట్ లేదు. ఓకే, ఆ తర్వాత అంటే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానన్నారు, మరి మాట్లాడారా? లేదు, రావట్లేదు. కూల్. అసలు అంటే ఇదేదో నేను చెప్పాలి అని కాదు, బట్ మీకు డెఫినెట్లీ మీరు ఒక మనిషిని అంత నిజాయితీగా లవ్ చేశారు అంటే తన మీద మీకు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎంతో నమ్మకంతో ఉండే ఉంటారు. అలాంటి నమ్మకాన్ని బ్రేక్ చేశారు అంటే ఎవరికైనా తట్టుకోలేని బాధ వస్తుంది. మ్యారేజ్ అనగానే ఇంకా మాట్లాడడం మానేసేవాడు. సో ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా మా ఇంట్లో చెప్పను అంటే నువ్వే ఒప్పుకో, నువ్వే మాట్లాడు అని చెప్పాడు. నేను వండుకొని ఎక్కువ ఫోర్స్ చేశా టామ్ని. లేదు నువ్వు వచ్చి మాట్లాడాలి. ఫ్రెండ్స్ కూడా తనకి చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అంటే చేసిన టామ్ పట్టించుకోవడం అనమాట. వాళ్ళు కూడా నాకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇలాగా అవన్నీ ఏం చెప్పేవాళ్ళు కాదు. టామ్ నన్ను చేసుకుంటాను అని చెప్పిన వెంటనే నేను రసూల్కే చెప్పా. ఫస్ట్ చెప్పాడు నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పిన వెంటనే నేను రసూల్కే చెప్పాను. మెట్రోలో వెళ్ళేటప్పుడు ఆ పిక్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర తీసుకున్నాం లాస్ట్ పిక్స్, అవి కూడా నేను అప్లోడ్ చేశాను. దాని తర్వాత అనుకుంటా ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది నాకు. ఇలాగా టామ్ ప్రతి ఒక్క అమ్మాయిది చూస్తున్నా కదా,
ఇంకా అలా ప్రెషర్ అయ్యేసరికి ఇంకా టామ్ చేసుకోడేమో, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పట్లేదు అని చెప్పి నాకు భయం వేసేది, ఎక్కడ వదిలేస్తాడో అని చెప్పి. అప్పుడు ఎక్కువ గొడవలు సీరియస్గా అయిపోయింది మాకు. అప్పుడు మేము బయట, నా బర్త్డే కంటే ముందు బయట రూమ్ తీసుకున్నాం. రెగ్యులర్గా అక్కడే టామ్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా వేరే అక్కడ తను వాళ్ళ ఇంటికన్నా వెళ్తాము, లేదంటే ఎక్కడికన్నా ఉంటాము. ఆ హోటల్లో తీసుకున్నప్పుడు నేను ఇంకా నా వల్ల తట్టుకోకుండా సూసైడ్ అటెంప్ట్ చేసేసాను. ఓకే. పిల్స్ అలా తీసుకునేసి. అప్పటికి టామ్ అలా చేసిన వెంటనే ఫుల్ కంగారు పడిపోయాడు, నన్ను లేపడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఒకే మాట, నేను ఒప్పిస్తాను అన్నప్పుడు అప్పుడు చెప్పాడు అంతే. ఫుల్గా చేసుకుంటాను అన్న కన్ఫర్మేషన్ నాకు ఇవ్వలే, నేను ఒప్పిస్తాను అన్నట్టే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఓకే ఒప్పిస్తాను అన్న హోప్ అన్న ఇచ్చాడు కదా అని చెప్పి నేను కామ్ అయిపోయాను, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా. దాని తర్వాత నుంచి మేము బాగున్నాం. నా బర్త్డేకి తనే వచ్చాడు, నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను నేను. మంచిగా ఉన్నాం బాగా. సో ఈ ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడానికి కారణం తను ఎవరు లేరు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. కొంతమంది అమ్మాయిలందరూ మెసేజెస్ చేశారు నాకు. అంటే జస్ట్ అప్పుడు నేను హ్యాండ్ పిక్స్, కాళ్ళు పిక్స్ ఇలాంటివే పెట్టేదాన్ని. మా ఇద్దరిది జస్ట్ హార్ట్ సింబల్స్ ఇలా ఉండేవి, అవే పెట్టేదాన్ని. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ చేసుకోలేదు మేము. మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలియదు అప్పుడు ఎందుకు అంత చేసుకోవడం అని చెప్పి. ఇప్పుడు తెలుసా వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు ఎలా తెలిసిందంటే టామ్ ఇంకా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ నాకు తెలిసి వాళ్ళ డాడీకి నా గురించి తెలిసే ఉంటుంది. ఏం చెప్పినా మా ఫోన్ నుంచి చేసినా వాడు లిఫ్ట్ చేయడు, నువ్వే చెయ్యి, నీ ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తాడు, నీతో మాట్లాడతాడు అన్నట్టు వాళ్ళ డాడీ ఇంటికి వెళ్ళినప్పుడంతా చెప్పేవాడు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడంతా మీరు బాగా తిరుగుతున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా, కాళ్ళు ఫొటోస్ గుర్తుపట్టేవాళ్ళు. ఆయన చూసి చెప్పేవాడు నాకు, ఇలా వీడియోస్ అన్ని నేను చూశాను, నీది టామ్ది వీడియోస్ అన్ని చూశాను అంటే అవునా. నాకు అప్పుడు డౌట్, అంటే ఆయనకి ఉంటుంది మోస్ట్లీ డౌట్ ఉంటుంది కదా, అలా డౌట్ వచ్చేది ఆయనకి. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆయనకి తెలీదు అంటున్నాడు. ఇప్పుడు టాము ఇంకా సెటిల్ అవ్వడానికి ఇంకా హైదరాబాద్ వస్తున్నాడు అన్నప్పుడు కంప్లీట్ అవాయిడ్ చేసేసాడు. నాకు హైదరాబాద్ వచ్చినా ఎప్పుడు కలిసేవాడు, నాతోనే ఉండేవాడు, నాతోనే ఉండి వెళ్ళేవాడు రసూలు టాము. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ చెప్పేది లేదు నాకు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలేదు. అప్పుడు టామ్ దగ్గర టామ్ నాకు ఫోన్ ఇవ్వడు, కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ది మెయిల్ అలాంటివంతా నేనే నా దగ్గరే ఉండేది. టామ్ టీమ్ ఆర్టీఎస్. అది కూడా నేను టామ్ వీడియోసే చిన్న చిన్న షార్ట్స్ పెట్టే నేను ఇది చేస్తూ ఉండేదాన్ని, అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ప్రతి ఒక్క వీడియోస్. టామ్ డీల్ చేసేవారు. ఆ ఛానల్ అంత ఇది లేదు అప్పుడు, ఉండే ఒక 20 పైన 30 పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. దాని తర్వాత వాళ్ళు కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక టీమ్ ఆర్టీఎస్ ఛానల్ లాగా పెట్టుకుందాం అని చెప్పి డిస్కషన్ జరిగి అప్పుడు పెట్టుకున్నారు. అప్పుడు కూడా నా దగ్గరే ఉన్నింది. నా దగ్గర ఉన్నప్పుడు ఇంకా టామ్ ఇగ్నోర్ చేస్తున్నాడు. ఆ టైంలో నా దగ్గర మెయిల్ ఉంది కదా టామ్ది, దాన్ని బట్టి నేను లొకేషన్ చూసుకొని నేను అక్కడికి వెళ్ళా. అప్పటికే రాయి, దేవిక హైదరాబాద్ వచ్చేసారు. ఆ నెల్లూరులో ఉన్నది జాకీరు, రసూలు, టామ్ మాత్రమే. తిను సపరేట్ అయిపోయాడు. రాయి, దేవిక, తిను వచ్చేసారు హైదరాబాద్. అప్పుడు ఏదన్నా ఉంటే కూడా ఇంక ఇగ్నోర్ చేస్తున్నాడంటే నేను కంపల్సరీ రసూల్నే అడుగుతా. వీళ్ళిద్దరు డివైడ్ అవ్వడానికి రీజన్ తెలుసా? అంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల వాళ్ళు పక్కకు వచ్చేసారు. ఇంకేదన్నా ఉండాలి నా సిచ్యువేషన్ అన్ని అని చెప్పి ఇంకా నేను అన్ని అప్రోచ్ అవ్వాలంటే రసూల్నే అయ్యేదాన్ని టామ్ గురించి తెలుసుకోవడానికి. రసూల్ కూడా నాకేం చెప్పేవాడు కాదు, టామ్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి. ఏదన్నా మాట్లాడితే కట్ చేసేస్తారు లేదా బ్లాక్ చేసేస్తారు, అలా చేసేవారు. నేను డైరెక్ట్గా ఒకసారి వెళ్ళిపోయా, లొకేషన్ చూసుకొని వెళ్ళిపోయాను. అందరు రీల్స్ చేసుకొని మంచిగా ఉన్నారు. రాయ్ ఉన్నారు, దేవిక ఉంది, జాకీర్ ఉన్నారు, టామ్ ఉన్నారు, రసూల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అందరూ అక్కడే ఉన్నారు.
నేను వెళ్ళిన వెంటనే అడగంగానే ఇంకా రసూలు అందరూ ఫైర్ అయిపోయారు మీ మీదకా? నా మీదకి. ఎందుకు చెప్పట్లేదు మీరు, అయినా హైదరాబాద్ రాగానే నాతో కదా, నా దగ్గరకు కదా వస్తారు, ఎందుకు చెప్పడం లేదంటే నీ దగ్గరకు వస్తే నువ్వు పంపించు వాడిని ఎక్కడికి, అందుకే వాడు చెప్పొద్దు అంటాడు, కాల్స్ చేస్తే కూడా వద్దు, పింకీకి ఏం చెప్పకండి అంటాడు, మేము ఎలా చెప్తాము అని చెప్పి రసూల్ అన్నాడు. ఇంకా అప్పుడు మాట్లాడుతుంటే టామ్ ఒక మాట అన్నాడు, ఇంక చాలు ఇక్కడతో స్టాప్ అయిపోదాము, ఇంకా నీకు నాకు సెట్ కాదు అన్నట్టు మాట్లాడాడు. నాకు రీజనే తెలీదు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో కూడా తెలీదు, ఎందుకు సెట్ కాదు, అసలు నేను ఏం చేశాను అని చెప్పి గట్టిగా అడిగాను నేను టామ్ని, ఎందుకు సెట్ అవ్వదు మనకి, ఏం చేశాను నేను, అంత మిస్టేక్ ఏం చేశాను అని చెప్పి అడిగితే రీజన్ ఏం చెప్పట్లేదు, అసలు రీజనే లేదు తన దీంతో. హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేశాడు అవాయిడ్ చేయడం, కంప్లీట్ అవాయిడ్ చేయడం, బ్లాక్ చేసేయడం, నేను కాల్స్ చేస్తే కూడా తర్వాత చేస్తాను అని చెప్పి పెట్టేసేయడము, సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంకా నాకే అనిపించింది డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి డైరెక్ట్ వెళ్తే టామ్ ఇంకా స్టాప్ అయిపోదాం అది ఇది అని చెప్పి మాట్లాడాడు, ఫుల్లీ ఎయిట్ చేశారు. రాయ్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడిపించాడు, ఇప్పుడు వాడు చేసుకోను అది ఇది అంటున్నాడు కదా, ఏంటి ఇప్పుడు ఎలాగా అంటే, లేదు చెప్పాడు కదా లైఫ్ లాంగ్ ఉంటాను నేను నీతో, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మా ఇంట్లో ఒప్పిస్తాను అని చెప్పాడు కదా, ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు హైదరాబాద్ రాగానే అంటే, తనేమి నోరే విప్పట్లేదు, సైలెంట్ అయిపోయాడు. అప్పుడు టీమ్ ఆర్టీఎస్ ఛానల్ నా దగ్గర ఉన్నింది కదా, ఈ డిస్కషన్ టైంలో రసూల్ వచ్చాడు, ఫుల్ ఫైర్ అయిపోయి నా మీద. రసూల్ రాగానే నువ్వు మెయిల్ అవన్నీ లాగౌట్ చేసేసుకో, మెయిల్ అన్నీ నాకు ఇచ్చేసేయి, నాకు భయము, నువ్వు ఏదంటే అది పెట్టేస్తావు ఆ ఛానల్లో, మేము నీ దగ్గర ఉంచలేము అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మాట, మీరు ఈ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాతనో ఏమో టామ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, మీ ఛానల్ కి రిపోర్ట్ కొట్టమని సంథింగ్ కదా. ఈ డిస్కషన్ తర్వాతనే అది అయ్యింది. ఇలా నేను టామ్ వచ్చి మీట్ అయ్యేసి అప్పుడు టామ్ ఏమన్నాడంటే, సరేలే నేను ఉంటాను నీతో, మా చెల్లెలకి ఎంగేజ్మెంట్ కి వేరే వాళ్ళు సంబంధం చూడడానికి వస్తున్నారు, నేను నెల్లూరు వెళ్ళాలి, వచ్చాక నిన్ను కలుస్తాను, మాట్లాడతాను దీని గురించి అని చెప్పి, అంటే ఆ నిమిషంలో తను తప్పించుకోవాలి, అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి అలా ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత గణేష్ చతుర్దశికి మళ్ళీ వచ్చారు హైదరాబాద్ కి, అప్పుడు కూడా నాకు ఈ వినాయక చవితికి అప్పుడు కూడా నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కొన్ని షార్ట్ వీడియోస్ తను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నది చూసి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను డైరెక్ట్ వెళ్ళిపోయా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, అప్పుడు వచ్చి మాట్లాడితే గట్టిగా అరుస్తున్నారు, ఇంతే అందరూ కలిసి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను వెళ్ళిపోతాను అంటే, నేను అన్నా నేను ఏం చేశానని ఇలా ఇంత ఇదిగా చేస్తున్నావు, అట్లా ఏమన్నా చేశానా చెప్పు, ఎవరితో అన్నా ఉన్నానా, ఎవరితో అన్నా మాట్లాడుతున్నానా, నీకు నచ్చని విషయాలు ఏదైనా చేశానా, అలా చేసింటే చెప్పు, కరెక్ట్ రీజన్ చెప్పు, నాకు నేనే సైలెంట్ అయిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పా. అది కూడా లేదు, రీజన్ లేదు, ఏం చెప్పలేదు. అప్పటికి నేనే అడిగా టామ్ని, నీకెవరన్నా ఇష్టమా, నువ్వు ఎవరితో అన్నా మాట్లాడుతున్నావా, నీకెవరి మీదన్నా ఇష్టం ఉందా, దానికి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అంటే, నీకు చెప్పానా నాకు ఉన్నారని చెప్పి ఇలా మాట్లాడేవారు. సో మీరు పెళ్లి గురించి ఇక్కడ ఇంత టాపిక్ తీసుకొస్తున్నారు కదా, కానీ చాలా మంది టామ్ వీడియోస్ లో కామెంట్ సెక్షన్ లో, అన్న మీకు పెళ్లి అయిపోయిందంట కదా, పింకీ అక్క మాకు చెప్పింది సంథింగ్ కొన్ని కామెంట్స్ నేను చూసా, నిజంగా మీ ఇద్దరికి పెళ్లి అయిందా? పెళ్లి అవ్వలేదు, కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పారు టామ్, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మేమిద్దరం సైన్ కూడా చేసాము. ఎక్కడ? పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళాను. అది ఎందుకు వెళ్ళానంటే, ఈ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏ రీజన్ చెప్పలేదు, నేను వెళ్ళగానే గొడవ పడి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయేసరికి నాకు అర్థం కాలేదు. అక్కడ జస్ట్ టామ్ ని ఈ చంపకి ఊరికి అలా కొట్టే, టామ్ కూడా నన్ను కొట్టడానికి కొట్టాడు, నేను జస్ట్ ఇలా కొట్టిన దానికి అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ నా మీద ఫైర్ అయ్యారు, ఏమో పెద్ద వాళ్ళ సొంత తమ్ముడు అయినట్టు ఆమె వచ్చి ఎవరన్నా అమ్మాయి అంత నైట్ లో వచ్చి అడుగుతుంది అంటే అమ్మాయికి సపోర్ట్ చేయాలి కదా కొంచెమైనా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇక్కడ హైదరాబాద్ లో
వాళ్ళ చింతల్లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కనీసం చెప్పాలి కదా, ఆమెకు తెలుసు నేను టామ్ ఎలా ఉన్నాం రిలేషన్ లో. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళే వాళ్ళం, వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడా నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాము, ఫుల్ ఉన్నాం, వాళ్ళతో పాటు ఉన్నాను నేను. టామ్ వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, టామ్ తీసుకెళ్లేవాడు, వాళ్ళే నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పేవాళ్ళు, టామ్ వచ్చారు రా అని చెప్పి. అంత మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళు అడగాలి కదా ఒక మాట, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఆ అమ్మాయి విషయంలో అని చెప్పి ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు టామ్ మీద అలా చేసుకుంటావు, ఎందుకు గొడవ పడుతున్నారు, మీరు సో వెళ్ళిపోండి. మిమ్మల్ని కార్నర్ చేసేసి అందరూ కోఆర్డినేట్ చేసేసారు ఆ రోజు నైట్. అప్పటికి నేను వెళ్ళాలా టామ్ వెళ్ళాలా, ఆ టైంలో అమ్మాయికి సేఫ్ ఉంటుందా బయట? 11:30, 12 కి నేను బయట ఏడ్చుకొని వచ్చేసాను. ఆ టైంలో బయట వచ్చేస్తే ఇంక నాకేం తెలియట్లేదు, ఆ సిచ్యువేషన్ లో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అన్నది నాకు అర్థం కాలే. మళ్ళీ మా ఫ్రెండ్ కి అప్రోచ్ అంటే కాల్ చేశాను. మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఇంకొక ఫ్రెండ్ ఆ అమ్మాయిని పంపించి, అంటే హాస్టల్ పక్కనే కూకట్పల్లి ఉంది కదా, అక్కడే ఉమెన్స్ హాస్టల్ ఉండింది. అక్కడ ఆ రోజు నైట్ నేను స్టే చేశా, ఆ అమ్మాయి వాళ్ళ హాస్టల్లో ఉంచుకున్నారు. ఆ మార్నింగే నేను అందరికి మెసేజెస్ పెట్టా, ఇలాగా నేను ప్రతి ఒక్కరిని లాగుతాను, నేను నాకు రీజన్ చెప్పకుండా ఇలా తిరుగుతున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు కదా, రీజన్ అడగడానికి వచ్చిన ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నాడు కదా, నేను ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా, అందరినీ బయటికి లాగుతా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అందరికి సేమ్ మెసేజ్ టామ్ సర్కిల్ లో ఉండే వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేశాను ఆ మెసేజెస్ అన్ని టామ్ గురించి. అప్పుడు టామ్ ఉండుకొని సరే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అప్పటికే నా నంబర్స్ అన్ని బ్లాక్ చేసేయడము, కాల్ సరిగ్గా రిసీవ్ చేయడం. కానీ రాయ్ మంచిగా చెప్పేవాడు టామ్ కి అర్థమయ్యేలాగా, ఇట్లా చెప్పి అరే పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉంటది అని చెప్పి నాకు టామ్ కి ఇద్దరికి కాల్స్ చేసి మాట్లాడాడు రాయ్ మంచిగా. వాళ్ళ బ్యాచ్ లో సపరేట్ గా కాల్ చేసి రాయ్ మంచిగానే చెప్పాడు, మాకిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, పోలీస్ కేసు అది ఇది అంటే మీకు ప్రాబ్లం అవుతుంది, ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, నేను రమ్మంటాను పింకిని కూడా అని చెప్పి టామ్ కి చెప్పారు. నాకు కాల్ చేశారు, కాల్ చేసి సేమ్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా హైదరాబాద్ వచ్చినప్పుడు, అక్కడికి టామ్ ని రమ్మని చెప్పాను ఆ హోటల్ దగ్గరికి, డెక్కన్ దగ్గరికి. టాము వస్తాను అని చెప్పాడు. నేను డ్యూటీ చూసుకొని డైరెక్ట్ నేను అక్కడికే వచ్చా. 11 వరకు చూస్తున్నా, 12 వరకు చూస్తున్నా, టామ్ రావట్లే. కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. రసూల్కి చేస్తుంటే టామ్ రాడంట, నువ్వు వెళ్ళిపో హాస్టల్ కంటే, నాకు హాస్టల్ 9కే క్లోజ్, 12 వరకు నేను బయట రోడ్ లో నిలబడుకుంటే ఎంతమంది ఉంటారు, ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళేది. ఇంకా అక్కడ రెగ్యులర్ గా మేము వెళ్తూ ఉంటాం కాబట్టి నేను సింగిల్ రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టామ్ వచ్చాడు నా దగ్గర ఫోన్ చేసి. అప్పుడు ఫుల్ మాట్లాడా, నీకు ఏమనిపిస్తుంది, ఇట్లంతా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నాకు రీజన్ చెప్పు, ఇంత నైట్ ఇక్కడ హోటల్లో కూడా నన్ను ఒకటే వదిలేసావు, రాకుండా రమ్మని చెప్పి నేను వచ్చి మాట్లాడతానని చెప్పి రాలేదు, తర్వాత నేను 2 times నిన్ను మీట్ అయినప్పుడు కూడా నువ్వు రాలేదు, వచ్చినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కిందకి రా నీతో మాట్లాడాలంటే కూడా రాలేదు. నేను చెప్పిన ప్రతిసారి ఇగ్నోర్ చేసేవాడు రాకుండా. లాస్ట్ ఇంకా టామ్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు లొకేషన్ పెట్టాడు, ఒక హెచ్ఎంటి సంథింగ్ ఒక పార్క్ లాగా ఉంది చింతల్ సైడే, అక్కడికి వెళ్తే అక్కడ లొకేషన్ పెడితే నేను ర్యాపిడో బుక్ చేసుకొని టామ్ దగ్గరికి వెళ్తే టామ్ అక్కడ మాట్లాడేది ఏంటంటే, నువ్వు నేను ఫ్రెండ్స్ గా ఉందాం. నాకు రీజన్ అప్పటికి కూడా తెలీదు అసలు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఫ్రెండ్స్ ఏంటి, ఫ్రెండ్స్ అంటున్నావు, రిలేషన్ లో కదా ఉందంటే, రిలేషన్ వద్దు, మా ఇంట్లో ఒప్పుకోరు, నేను పెళ్లి గురించి కూడా మా ఇంట్లో చెప్పాలనుకోవట్లేదు అంటే, నువ్వే కదా చేసుకుంటా ఒప్పిస్తాను అదంతా మాట్లాడావు, ఏంటి ఇప్పుడు ఇలా కొత్తగా ఫ్రెండ్స్ లాగా ఉందాం అంటున్నావు అంటే, నువ్వు బలవంతంగా నేను చేసుకోవాలనుకుంటున్నావు పింకీ, నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు అనేసాడు. అప్పుడంతా మంచిగా మాట్లాడి హైదరాబాద్ రాగానే ఏమైందో తెలీదు, ఇగ్నోర్ చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి కూడా అడిగాను నేను. అడిగితే ఫ్రెండ్స్ గా ఉండిపోదాము, నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు,
ఒకవేళ నిన్ను మ్యారేజ్ చేసుకుంటే కూడా సంథింగ్ ఏదో శవం టైప్ అట్లా ఉన్నట్టు ఉంటాను అని కూడా మాట్లాడాడు. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అలా ఉంటాను. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినా చూసే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే వింటున్నాము వింటున్నాం అనుకుంటారు కానీ ప్రూఫ్ లేనిది ఎవరు నమ్మరు కదా. సో మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ అలా ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు చూపించగలుగుతారా? టామ్ మాట్లాడింది ఉంది ప్రూఫ్. అలాగే డబ్బులు తీసుకున్న, ఎందుకంటే మాటల కన్నా ఎక్కువ అవి ప్రూఫ్స్ ఉంటేనే కదా ఎక్కువ చాలా మంది నమ్మడానికి ట్రై చేస్తే. టామ్ ఏమంటున్నాడంటే లైఫ్ లాంగ్ నీతో నేను ఉంటా కానీ నేను మ్యారేజ్ చేసుకోను అన్నట్టు మాట్లాడుతున్నా. అదేంటి అప్పుడు లైఫ్ లాంగ్ ఉండడం ఏంటి? మ్యారేజ్ ఉంది ఉంది. మీ ఇంట్లో కూడా నువ్వు చెప్పను అంటున్నావు. ఇప్పుడు మన రిలేషన్ గురించి కూడా ఎవ్వరికి తెలీదు. 2 years గా మెయింటైన్ చేసావు రిలేషన్ ని. నీ ఫేమ్ పోతుందని చెప్పి అన్ని మాట్లాడా. నీ ఫేమ్ పోతుందని నన్ను రిలేషన్ కూడా ఎక్కడ మాట్లాడనివ్వలేదు. మీ ఇంట్లో కూడా చెప్పను అంటున్నావు. నేనన్నా చెప్తాను అంటే వద్దు వద్దు, మా ఇంట్లో నువ్వు కానీ చెప్పావంటే నన్ను పంపించేస్తారు, మా ఇంట్లో పెట్టుకోరు, నేను చచ్చిపోవాలి, అది ఇది. మా డాడీ అంత స్ట్రిక్ట్ అది ఇది మాట్లాడేవాడు. కానీ అంకుల్ నేను చూసినంతగా అంత స్ట్రిక్ట్ ఏం లేదు. టామ్ ఏది చెప్పినా ఓకే అన్న చిల్గానే ఉంటున్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి అంకుల్ కి చెప్పినంటే ఒప్పుకునే స్టేజ్ లో ఉండేవాడు. కానీ టామ్ చెప్పేవాడు కాదు. రీజన్ నాకు తెలియట్లేదు. ఎప్పుడైతే నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నానో ఒక్కొక్కరుగా నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఇలాగ టామ్ విషయంలో మోసపోయాను, వేరే అమ్మాయితో మాట్లాడి ఇలా చేశారు అని చెప్పి అవి కూడా అది ఉంది. ఇవన్నీ చూడ ఓకే చాటింగ్స్ ఆ అమ్మాయి. ఇంకొకటి ఈ మెసేజెస్ అన్ని ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది ఆ అమ్మాయిని చీట్ చేశాడని. మీకు కనిపిస్తూ గొడవలు పెట్టుకున్నది ఇది, కానీ కనిపించకుండా ఎంతమందో నాకు కనిపించేదే కొంతమంది. సో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర, ఒకరికి తెలియకుండా మెసేజ్ చేసింది ఇది చీట్ చేశాడు నా ఫ్రెండ్ ని, ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడకుండా బ్లాక్ చేసేసాడు, వదిలేశాడు అని చెప్పి ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. సంథింగ్ రాజమండ్రియో విజయవాడనో సంథింగ్ ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసి, ఇంకొక అమ్మాయి అమౌంట్ తీసుకున్నాడు ఇవ్వట్లేదు అని చెప్పి. నేను ఫోటోలు అప్లోడ్ చెయ్యంగానే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నువ్వు టామ్ గర్ల్ ఫ్రెండా, టామ్ సింగిల్ కదా, నువ్వు ఎలా వచ్చావు, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వచ్చావు, టామ్ ఫేమ్ ఉందని నువ్వు వచ్చావా అని చాలా మాట్లాడారు. ఇప్పుడు అలానే అంటున్నారు. నువ్వు ఫేమ్ అని వచ్చావంటే నేను అందరు క్లారిటీ ఇస్తున్నా. నేను ఫేమ్ టామ్ వచ్చినప్పుడు లేను, ఫేమ్ లేక ముందు నుంచే ఉన్నా. కానీ టామ్ ఎప్పుడు బయట చెప్పుకోలేదు, చెప్పుకునే సిచ్యువేషన్ కూడా రాలేదు. ఉంటాడు కదా అని చెప్పి నేను ఏది అప్లోడ్ చేయలేదు. మా ఇంట్లో నేను చెప్పుకున్నా, ప్రతిదీ చెప్పుకుంటా ఉన్నా. కానీ టామ్ వాళ్ళ ఇంట్లో ఏది చెప్పుకునేవాడు కాదు. సో ఇప్పుడు మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా తప్పట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు. ఏదైనా చెప్తే నేను చచ్చిపోతాను, నువ్వు ఇలా చెప్తే నన్ను ఇంట్లో నుంచి బయట గెంటేస్తారు, నువ్వు మన రిలేషన్ గురించి చెప్తే అని మాట్లాడేసరికి నేను వాళ్ళ ఇంట్లో చెప్పలే. కానీ వాళ్ళ చెల్లెలకి వాళ్ళ బ్రదర్ కి తెలుసు అన్ని మ్యాటర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికీ తెలుసు మేము రిలేషన్ లో ఉంటాన్నది, టామ్ నన్ను చేసుకుంటా అని చెప్పింది, అన్ని తెలుసు వాళ్ళకి. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్నారు కదా, మరి అక్కడ ఇప్పుడు ఈ టాపిక్ అంతా అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి నన్ను ఇలాగేనా నువ్వు ఉండడము, ఇలాగేనా పెరిగావు, సంథింగ్ బాగా తిట్టేశారు. మాకేదైనా ఉంటే మాకు కదా చెప్పాలి, మా ఇంట్లో ఫస్ట్ అడగాలి కదా, నువ్వు ఎలా ఇలా ఫోటోలు అప్లోడ్ చేస్తావు, వీడియోలు అప్లోడ్ చేస్తావు, డిలీట్ చేయి ఫస్ట్ అని. టామ్ నుంచి కూడా నాకు వచ్చాయి కాల్స్ మీద కాల్స్ చేశాడు, డిలీట్ చేయి అని చెప్పి. నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను పింకీ, డిలీట్ చేయి, నేను ముందులాగే ఉంటాను అని చెప్పి అంతా మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడి నువ్వెందుకు ఇట్లా అప్లోడ్లు చేస్తున్నావు, అయినా నీకు ఇచ్చి మేము పెళ్లి చేయము, ఇట్లంతా మా పరువు తీసావు, నువ్వేం అప్లోడ్ చేసి. ఇంకా నేను కంప్లైంట్ వరకు వెళ్ళలేదు, జస్ట్ అందరికి క్లారిటీ ఇస్తున్నా. నేను టామ్ రిలేషన్ లో ఉన్నాము అని చెప్పి ఫొటోస్ అన్ని టామ్ కే మెసేజ్ చేసా, ఇలాగ నువ్వు నేనున్న ఫొటోస్ నేను పక్క అన్ని పెడతాను బయట, ప్రతి ఒక్కటి పెడతానంటే టామ్ ఏం చేసుకుంటావో చేసుకొనేసారు. నేను డైలీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసి నాకు ఫోన్లు చేయడము,
ఎందుకు ఇలాగంతా వీడియోస్ చేస్తూ పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, మాతో కదా ఫస్ట్ అడగాలంటే మీ కొడుకు అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఏమన్నా చెప్పాలంటే కూడా వద్దు వద్దు అనేసేవాడు టామ్. నువ్వు చెప్పకు, ఇంట్లో చెప్పకు అని చెప్పి. నేను ఫోటోలన్నీ పెట్టేటప్పుడు కూడా టామ్ డిలీట్ చేయి అని దానికి కాల్ చేసేవాడు, నార్మల్ గా మాట్లాడేదానికి కాదు. ఆ రికార్డింగ్ ఉంది. నువ్వు ఎంతంత మ్యానిపులేట్ అయి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నేను ఏం భయపెట్టాను, నీకు ఉంటాను చెప్తున్నాను కదా నేను ఇప్పుడు. నాతో నువ్వు ఇప్పుడు నేను ఇట్లంతా చేస్తున్నానని బలవంతంగా ఉంటాను, అది చేస్తాను ఇది చేస్తాను అన్నంతా మాట్లాడింది గుర్తులేదు అనుకోవద్దు నాకు. నువ్వు వచ్చేసరికి నేను ఈజీగా కరిగిపోతాను అనుకుంటా ఉన్నావేమో. కరిగిపోవడం కాదు, నీ ముందే ఏదో లారీ గుర్తు చచ్చిపోతాను బాగుండు అనిపిస్తుంది సార్. ఫోటోలు పెట్టింది చచ్చిపోతే బాగుండు, వాళ్ళు అవ్వడం లైఫ్ ఎందుకబ్బా ఇంత ఇది నాకు అనిపిస్తుంది తెలుసా. నేను బతుకున్నా నీకు ఇష్టం లేదా? ఇంకే ఒక మాట చెప్పు, నేను బతుకున్నా నీకు ఇష్టం లేదా చెప్పు. ఎందుకు ఇష్టం లేదు? నేను ఇష్టపడే కదా, ఇష్టపడి ఇష్టపడమంటారు. నేను ఇష్టపడేదాన్ని అయితే నేను చెప్పింది చేస్తావు నువ్వు. నువ్వు కరెక్ట్ గా ఉంటే నేను ఏమన్నా చేశాను, నువ్వు నాకు ఎట్లా చేసావని నాకు ఏం చేసి చెప్పాలి సార్? ఏం చేసి చెప్పాలి సార్? చాలా చేసావు. చెప్పు ఏం చేశాను నేను? ఎందుకు లేదు, ఒక్కొక్క చిన్న కథ కాదు నువ్వు నా విషయంలో చెప్పి నీకే తెలుసాను ఏమైతే అది నేనేం చెప్పలేదు. ఇప్పుడు నేను డిలీట్ చేయవా ఇంకే ఫోటోస్? చెప్తున్నా ఇంకే నిండి పోతే ఇంటి తెలుసా చచ్చిపోతావు ఇంకే. అప్పుడు నీకు లాభం ఏముంటుంది? ఆ ఫోటోస్ ఇంట్లో వాళ్ళు చూస్తే చచ్చిపోతా అని. నేను తావడం నీకు కావాలి, నేను తావడం నీకు కావాలి. అదే అది నిండికి నేను తావడం నీకు కావాలి. నేను చచ్చిపోనట్లే ఉండు, సంపేస్తున్నావు నన్ను, నువ్వు నన్ను సంపేస్తున్నావు. ఏంది ఏంది ఉండు అంటున్నా. నా ఫ్యామిలీ గా నాకు లేకుండా సపోర్ట్ లేదు అసలు. నాకు నా ఫ్యామిలీ లేకుంటే నేను చేయను. సరే నా ఎన్నైనా పెట్టుకొని చెప్పేవాడిని నేను. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. ఫోటోస్ అవి సపోర్ట్ ఉంటే నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తీయమంటున్నాను. నేను ఇట్లా వాళ్ళు చేసి వాళ్ళు పరువు అయిపోతుంది. వాళ్ళకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా విషయంలో మాత్రం అంత ఈజీగా వదిలేద్దామని ప్లాన్ వేసావే. వేసావు కాదు, వదిలేసావు కూడా. ఎంత ఎంత మంచిగా చూస్తా ఉన్నా. నిజం చెప్తాను పింకే, నిజం చెప్తాను పింకే. లిటరల్లీ చెప్తాను కదా, లిటరల్లీ చెప్తున్నాను కదా నేను, లిటరల్లీ చెప్తాను కదా నేను. ఇక్కడ దూకి చచ్చిపోనుంది నాకు, ఇక్కడ దూకి చచ్చిపోనుంది నాకు. అసలు బతకం లేదేమో. ఫోటోస్ కే అలా అంటే నేను డిలీట్ చేసేయాలి అని చెప్పి ఇలా మాట్లాడాలి. ఇలా చెప్తే నేను కడిగి డిలీట్ చేసేస్తా. నువ్వు వెళ్తావు, నీకు సపోర్ట్ వాళ్ళందరూ. నేను కాదు, నేను ఇప్పుడు నువ్వు నేను చెప్పినప్పుడు నువ్వు పట్టించుకున్నప్పుడు ఎట్లా మరి ఎట్లా పట్టించుకోవాలి? నీకు వెళ్ళిపోవే. నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది, వెళ్ళిపోమని చెప్పాను. నువ్వు పంతంగా ఉన్నావు, అది రా తప్ప. వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఏమన్నావు? బ్యాగుల్లో అంతా పెట్టుకుని వచ్చావుగా ఉండడానికే, బ్యాగుల్లో బట్టలంతా పెట్టుకుని వచ్చావు కదా ఉండడానికే. సరే నువ్వు ఉండు, నేను పోతానులే అనేసి వెళ్ళింది నువ్వు. అమ్మా మాటలు ఆ రోజు నైట్ ఏం చెప్పాను? సరే ఏం చెప్పాను? నాకే కదా నష్టము. నేను నిజాలు మాట్లాడకపోతే అబద్ధం మాట్లాడితే నాకే కదా నష్టం. వదిలే, సరేలే. వీడియోస్ కూడా తీయమంటావా? ఎవరు ఎలా మాట్లాడారో ఆ రోజు బాగా క్లారిటీ బాగా క్లియర్ గా తెచ్చింది. అమ్మా ఇప్పుడు ఆ రోజు నేను పొమ్మని చెప్పింది, పొమ్మంటే నువ్వు వెళ్ళేటప్పుడు అప్పుడే నేను చెప్పిన ఆ మాటలు. నువ్వు కావాలని నేను క్లియర్ చెప్పలేదు ఆ మాటలు. సరే దానికి మాట్లాడు. సరే ఇప్పుడు తప్పు కాబట్టి వదిలించుకోవాలని చూసాను. సరే తప్పంతా అదే, ఈజీగా వదిలించుకోవాలని నేను చెప్పేదేను మొన్న వచ్చాను. అరే ఇప్పుడు వచ్చావా? నేను అసలు ఇంట్లో లేనప్పుడు, సో డిలీట్ చేయడం కోసం తప్పంతా నాదేం చెప్పాను కదా. నేను ఇంటి కిందకి వచ్చేవాడిని, నేను ఇంట్లో లేను. నేను అప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ బయట తిరుక్కుంటా ఉన్నాను. నేను ఎవరితో తిరుగుతా ఉన్నావు బయట? నాకు అంత కర్మ పట్టలేదమ్మా.
నాకు అంత సో ఇప్పుడు కనపడట్లేదా? వాళ్ళ అమ్మ నాన్నలకి తెలుసా అండి? ఉంది లాస్ట్ లో చెప్తాడు. హైదరాబాద్ మార్చిందమ్మా, మార్చేస్తుంది. మంచిగా ఉంటే మంచిగా హైదరాబాద్ లో ఉండొచ్చు. నువ్వు హైదరాబాద్ వస్తేనే నాకు భయం. నువ్వు నెల్లూరులో ఉన్నప్పుడే నా మాట వినకుండా ఉన్నావు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్ మొత్తానికి తిరిగినా నిన్ను అడిగే వాళ్ళే లేరు. నేను కూడా అడిగి వినకుండా వదిలించుకోవాలనుకున్నావు కదా. ఇట్లేది అని ఎంతంత మాటలు మాట్లాడేవాళ్ళు. నేను నిన్న ఆవేశిస్తా అసలు నేను ఇలా రివర్స్ మాట్లాడిన దానికి అప్పుడు నేను ఏం మాట్లాడేదాన్ని కాదు కదా టామ్ కి. నేను మంచిగానే ఏం చెప్పినా ఓకే ఓకే అని. నాకు ఇట్లాంటి బుద్ధులే లేకుండా ఉంది. తెచ్చింది ఎవరు? నువ్వే. ఓకే, అలాంటి అమ్మాయిని ఇలా మార్చేసారు. బాగా సరే ఇప్పుడు సరే అది అంతా వద్దు. ఇప్పుడు నన్ను ఏం చేయాలనుకున్నావు? నాకు కావాలి. ఏం చేయాలి? ఉంటాను చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకు ఎట్లా ఎట్లా ఇంత ముందు ఉన్నట్టు ఉంటాను చెప్తున్నాను కదా. ఇంతకు ముందే ఎప్పటి వరకు ఎట్లున్నా ఇంతకుముందు తెలియదా నీకు? ఎట్లున్నా ఇంతకుముందు ఉన్నట్టు ఉంటాంటున్నాం కదా. నేను అదే మాట్లాడితే నీకు ఫీలింగ్స్ ఏ లేవు అన్నప్పుడు నాతో ఎట్లా ఉంటాయి? ఫీలింగ్స్ లేవు కదా. ఇప్పుడే నువ్వు అప్పుడు ఇప్పుడు చెప్తుంది వింటున్నావు నువ్వు. అప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు నువ్వు? నీ మాటలే అవి డిలీట్ చేయడం కోసం కన్విన్స్ చేసే మాటలు ఇవన్నీ. అప్పుడు నేను మీట్ అయినప్పుడు కొన్ని మాట్లాడాడు కదా, ఫీలింగ్స్ లేవు నాకు నీ మీద, ఉంటే కూడా చెప్పి అవన్నీ నేను అడుగుతున్నా. మళ్ళీ కాల్స్ చేసి నేను అడుగుతుంటే అవన్నీ చెప్పిందంతా మళ్ళీ ఎందుకు నేను ఉంటాను అంటున్నాను కదా నీతో, ముందు కూడా ఉంటాను, ఇవన్నీ ఉంటా లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి అప్పుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ అంతే, మళ్ళీ ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు కేసు అన్నా పెట్టుకో ఏమన్నా పెట్టుకో అన్నప్పుడు ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోయా. నెల్లూరు వెళ్ళి కేసు పెట్టాను నేను. అప్పుడు కూడా నేను స్టోరీ అన్ని పెట్టాను నేను. ఇలాగ టామ్ వచ్చారు, టామ్ రాగానే ఇంకా మాట్లాడాం. మాట్లాడితే మమ్మల్ని ఇద్దరిని పంపిస్తారు కదా. అప్పుడు దానికంటే ముందు టామ్ ఏం చేశారంటే జస్ట్ మాట్లాడడానికి పంపిస్తారు కదా, ఆ టైంలో టామ్ వండుకొని నాతో మాట్లాడడానికి వచ్చారు. వచ్చి దానికంటే ముందు అందరికి నేనేదో టామ్ ని మోసం చేసినట్టు, టామ్ నేను ఇది చేస్తున్నట్టు, రిపోర్ట్ కొట్టండి ఈ అకౌంట్ కి, తిన నా పాస్ట్, తినకి నాకేం సంబంధం లేదు, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వీడియోస్ ఫొటోస్ అన్ని పెడుతుంది అని చెప్పి ఒక పోస్ట్ ఏదో పెట్టాడు. నా ఐడి మెన్షన్ చేసి రిపోర్ట్ కొట్టండి ఈ అకౌంట్ కి అని చెప్పి కింద నోట్ కూడా పెట్టాడు. అమ్మాయి అని నేను వదిలేస్తున్నా, లేకపోతే వేరేలాగా ఉండేది, ఇలా నన్ని ఇది చేయాలని చెప్పి వస్తుంది అని ఏదో సంథింగ్ ఒక పెట్టారు. ఇంకా నేను ఆగట్లే, అప్పుడు కూడా నేను పెడుతూ ఉండేదాన్ని. తర్వాత డైరెక్ట్ ఇవన్నీ చూసేసరికి నేను వెళ్ళిపోయా, స్టేషన్ కి వెళ్ళిపోయి టామ్ మీద అన్ని కంప్లైంట్ అన్ని వాళ్ళ ఊర్లోనే ఇచ్చా. నేను ఆల్రెడీ రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, టామ్ నెల్లూరు అబ్బాయి కాబట్టి నెల్లూరులో ఫస్ట్ ట్రై చేయండి, నెల్లూరులో కాకపోతే తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నేనున్న సరౌండింగ్స్ లో ఉంటే ఓకే అన్నారు. అందుకనేసి నేను వెళ్ళా టామ్ ని. నెల్లూరుకి వెళ్ళంగానే నెల్లూరులో ఫస్ట్ ఎస్ఐ వీళ్ళందరితో మాట్లాడితే వాళ్ళ అడ్వకేటర్స్ వాళ్ళందరూ టామ్ వాళ్ళని వాళ్ళ చిన్నాన్నని వాళ్ళందరినీ తీసుకొస్తే నేను ఇదే చెప్పాను, నాతో 2 years బాగున్నాడు, నేను అన్ని ఇచ్చా, డబ్బులు ఇచ్చాను, బైక్ ఇచ్చాను, ఈఎంఐస్ పే చేస్తున్నాను, తనకి షాపింగ్ అన్ని నేనేం చేస్తున్నా శాలరీ వచ్చేదంతా తనకే ఇస్తున్నాను, బాగా చూసుకున్నాను, తను కూడా నాతో బాగా చూసుకున్నాడు. కొన్ని వీడియోస్ మీరు చూస్తుండే, నా కాళ్ళు అంత కొన్ని వీడియోస్ క్యూట్ మూమెంట్స్ అన్ని నేను పెట్టాను. అంత మంచిగా ఉండేవాడు. హైదరాబాద్ రాగానే చేంజ్ అయ్యాడు. చేంజ్ అయిన వెంటనే చాలా మంది అమ్మాయిలది ఇలా నాకు వచ్చాయి. ఇవన్నీ నాతో ఉన్నప్పుడు టామ్ ఒకలా ఉన్నాడు, నా తర్వాత నేను లేకపోయినప్పుడు టామ్ వేరేలాగా అందరు అమ్మాయిలతో మాట్లాడడం, అందరు అమ్మాయిలతో తిరగడం. రీసెంట్ గా నాకు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్సే వెళ్ళారని చెప్పారు, కానీ అక్కడికి వేరే వాళ్ళందరూ వెళ్ళారు, ఒక ఆంటీ కూడా వెళ్ళింది. ఓకే, ఆ ఫొటోస్ కూడా నాకు బయట వచ్చాయి. అవన్నీ బయట నిన్న మొన్న రీసెంట్ గా స్టోరీ కూడా పెట్టారు. స్టోరీ కూడా పెట్టాను. అది వచ్చి
స్టేషన్ లో వెళ్ళి నేను మాట్లాడినప్పుడు టామ్ ఏం చెప్పాడంటే నేను ఎవరితోనూ వెళ్ళలేదు, నేను ఎవరితోనూ ఏం చేయలేదు, నేను నీతోనే కదా ఉన్నది, నేను నిన్నే కదా లవ్ చేసింది, ఆ స్టోరీ కూడా నేను పెట్టాను అంతే తప్ప అది పెద్ద ఇదేం కాదు, నేను నీతోనే ఉంటాను. పోలీసులందరూ మాట్లాడడానికి మమ్మల్ని సపరేట్ చేసినప్పుడు ఆ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఫుల్ కంప్లీట్ రికార్డ్ ఉంది. అది టామ్ ఒప్పుకున్నాడు నన్ను మ్యారేజ్ చేసుకుంటా. మాకు 6 months టైం ఇచ్చారు. ఆ స్టేషన్ లో మాట్లాడిన తర్వాత ఎస్ఐ వీళ్ళందరూ పంపించేశారు. పంపించినప్పుడు 6 months టైం తీసుకున్నాడు టామ్. మేమంతా మాట్లాడిన డిస్కషన్స్ అయిపోయిన తర్వాత టామ్ నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని యాక్సెప్ట్ చేశాడు. ఇవన్నీ స్టోరీస్ అన్ని నేను పెట్టేసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోయాను కదా, ఇంకా ఆప్షన్ లేక నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కేసు పెట్టినప్పుడు టామ్ అందరూ వచ్చి మేమందరూ మాట్లాడుకున్నాక ఎస్ఐ వీళ్ళందరూ మాట్లాడి సిఐ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడిన తర్వాత టామ్ ఉండుకొని నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాడు. 6 months నాకు టైం ఇవ్వండి, నేను స్టడీస్ చేస్తున్నాను, స్టడీస్ చేసేసి అయిపోయిన తర్వాత జాబ్ వచ్చినా రాకపోయినా నేను పింకిని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఒక లెటర్ రాసాం. అక్కడ లెటర్ రాపించుకున్నారు, ఇద్దరు సైన్స్ కూడా చేసాం. 6 months, నెక్స్ట్ మంత్ కి 6 months అవుతుంది. అంతవరకు కాల్స్ లో కన్వర్జేషన్స్ ఉండండి, ఏం కాదు అని చెప్పి మాట్లాడేసి వచ్చారు. ఒకవేళ అబ్బాయి నీతో మాట్లాడకుండా అలాగే ఉంటే నువ్వు 2 days తర్వాత మళ్ళీ వచ్చి చెప్పు అన్నట్టుగా చెప్పారు నెల్లూరులో. నేను కంప్లైంట్ అన్ని ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కాల్స్ చేస్తున్నా సరిగ్గా నువ్వు నాకు చెయ్యకు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, నువ్వు ఎందుకు చేస్తావు, నేను బిజీ ఉంటాను అని చెప్పి కట్ చేసేసేవాడు, మాట్లాడేవాడు కాదు. నార్మల్ ఇంకొక నంబర్ అయితే కంప్లీట్ బ్లాక్ చేసేసాడు, మాట్లాడేలేదు. వాట్సాప్ అయితే ఎప్పుడో బ్లాక్ చేశాడు. ఇప్పుడు కూడా బ్లాక్ లో ఉంది. ఒక్కసారి చేస్తారా? బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసింది December 7, 2023 కి బ్లాక్ చేసేసారు. లాస్ట్ డిసెంబర్. ఎందుకంటే అక్టోబర్ లో ఇక్కడికి వచ్చాడు కదా, అప్పుడు కన్వర్జేషన్స్ అన్ని గొడవలు అయ్యాయి. అప్పుడు ఇది బ్లాక్ చేసేసాడు. వాట్సాప్ బ్లాక్ చేసేసాడు. ఇన్స్టాలో కూడా బ్లాక్, ఇన్స్టా మొత్తం అన్ని బ్లాక్ ఉంది. కాల్స్ ఒక్కసారి చేస్తారా అసలు? చేస్తా. The number you have dialed is currently busy. Please బ్లాక్ try చేసేసాడు. later. అన్నిట్లో బ్లాక్. మిగతా వాళ్ళు కూడా రసూల్, రాయ్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ బ్లాక్ చేసేసారు. ఇట్లా మా గొడవలు స్టార్ట్ అవ్వంగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లాక్ చేసేసారు. టామే చెప్పి బ్లాక్ చేపిచ్చేసారు. వాళ్ళు ఎవ్వరు నాతో మాట్లాడడం లేదు. ఎక్కువ రసూల్ టామ్ తో ఉంటాడు కాబట్టి రసూల్ ఫుల్ మ్యానిపులేట్ చేసేసి ఉన్నాడు టామ్ ని. టామ్ ఇంతకు ముందు అలా ఉండేవాడు కాదు నా విషయంలో. ఏదన్నా ఉన్నా గానీ సీరియస్ గా మాట్లాడడం గానీ అలా చేసేవాడు కాదు. రసూల్ కూడా బ్లాక్ చేసేసాడా? రసూల్ ఏం బ్లాక్ చేయలేదు, కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా అది నేను రసూల్ని అడిగినా గానీ నాకు చెప్పట్లేదు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ వాడినే పోయి అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు, ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని అడిగేవాడు. రీసెంట్ గా నేను ఒక ఫోటో పెట్టాను కదా, ఆ అమ్మాయి గురించి అడిగా. ఇప్పుడు టాము అక్షయ అనే అమ్మాయితో స్టోరీ పెట్టిన అమ్మాయి ఒక 3 days ముందు 18th సంథింగ్ 18 ఆ డేట్ కి వాళ్ళు ఎక్కడో రూమ్ తీసుకొని వెళ్ళారు. తజ్వీర్ పేరు మీదే ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ నాకు వచ్చాయి కొన్ని. వాళ్ళ రూమ్ కి వెళ్ళారు. ఇది టామ్ వెళ్ళిన హోటల్ది. ఆ అమ్మాయితో వెళ్ళాడు అక్షయ అని. అది నాకు వచ్చాయి ఫొటోస్, నంబర్స్ అన్ని వచ్చాయి. రీసెంట్ గా వెళ్ళాడు. దాని గురించి మాట్లాడడానికి కాల్ చేస్తే కూడా వాళ్ళందరికీ తెలుసు తిన గురించి, కానీ నాకేం చెప్పట్లేదు. అడుగుతుంటే కూడా ఎవరో తెలీదు, ఏమన్నా ఉంటే డైరెక్ట్ వాడినే అడుగు, వాడినే కనుక్కో అని చెప్పి రసూల్ మొత్తం ఇది చేశాడు. నేను ఈ రాయ్ వీళ్ళంతా నేను పట్టించుకుండేలేదు, ఎందుకంటే సపరేట్ అయిపోయారు కాబట్టి నా విషయంలో తల దోడ్చలేదు వాళ్ళు. కానీ నాది టామ్ విషయంలో మాత్రం రసూల్ కంపల్సరీ ప్రతి దాంతోనూ ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక్కసారి రసూల్ కి లాస్ట్ అండ్ ఫైనల్ గా కాల్ చేయండి, అసలు తన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నానని మాట్లాడకుండా జస్ట్ నార్మల్ గా మీరు ఎలా అయితే కాల్ చేస్తారో అలా చేసి మాట్లాడండి. ఒక్కసారి అసలు ఏం మాట్లాడతాడు. వాళ్ళు లిప్చారు, మోస్ట్లీ లిప్ చేసిన టామ్ గురించి అడుగుతానని చెప్పి మాట్లాడరు వాళ్ళు. ఓకే, ఫైనల్ గా టామ్ అంటే ఇప్పుడు ఫైనల్ గా టామ్ ఏమంటున్నాడు?
టామ్ అయితే అక్కడ 6 months టైం తీసుకొని వచ్చారు, కానీ ఇప్పటి వరకు నాకు ఏ కాల్స్ కానీ నా దగ్గరికి రావటం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసాడు ఇప్పుడు ఆ స్టేషన్ లో. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా నాకు ఆ ఫోటో, ఆ ఆంటీతో వచ్చిన ఫొటోస్ వచ్చాయి. తర్వాత అమ్మాయి అక్షయ అనేసి, ఆ అమ్మాయి ఎవరో తెలీదు నాకు. ఆ అమ్మాయికి నేను మొత్తం అన్ని నా విషయాలన్నీ తెలిసి కూడా టామ్ తో ఉంటున్నది. అది అమ్మాయిని నేను ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని తెలుసు, ఇంకా నా స్టోరీ క్లియర్ కూడా అవ్వలేదు. ఆ అమ్మాయి టామ్ తో ఉంటుంది ఇప్పుడు. ఓకే, టామ్ తో వెళ్ళింది కూడా ఓయో రూమ్స్ కి అలాగే వెళ్ళింది. ఆ ఫొటోస్ కూడా వచ్చాయి, నేను పెట్టాను కూడా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అంటే టామ్ ని పెళ్లి చేసుకోవాలనా, లేకపోతే ఇప్పుడు చేసే ఈ పోలీస్ కేసు పెట్టడం కానీ, ఈ ప్రొఫైల్ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం కానీ, ఇన్స్టాలో వీడియోస్ పెట్టడం కానీ, అంటే పెళ్లి చేసుకోవాలనా, లేకపోతే మీలాగే ఏ అమ్మాయిలు కూడా మోసపోకూడదనా, లేకపోతే టామ్ ఇలాంటి వాడు జాగ్రత్తగా ఉండండి అనా, ఏ పర్పస్ తోటి? స్టార్టింగ్ అయితే నేను టామ్ సింగిల్ అని చెప్పుకుంటూ ఉండేవాడు అని చెప్పి, నేను రిలేషన్ లో ఉంటున్నా అని చెప్పి పెట్టుకున్నా. దాని తర్వాత నాకు టామ్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి, రీజనే చెప్పకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నాడని కేసు పెడితే అక్కడ కూడా నాకు ఏ రెస్పాన్స్ లేదు. నాకు అంత వర్త్ అనిపించట్లేదు. అక్కడ పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా గానీ ఆ పేపరే లేకుండా మాయం చేశారు. నైట్ కి నైట్, ఆ నెక్స్ట్ డే వెళ్ళిన వెంటనే చెక్ చేశాను, దొరకలేదు నాకు. కానీ అక్కడ 6 months అయిపోయిన తర్వాత కంపల్సరీ రమ్మన్నారు. నెక్స్ట్ మంత్ వెళ్ళి మళ్ళీ మాట్లాడాలి. అప్పుడు నేను అనుకున్నా టామ్ ని మ్యారేజ్ చేసుకోవాలనే గట్టిగా ఉన్నా. కానీ ఇప్పుడు ఈ ప్రతి ఒక్క అమ్మాయిలది అన్ని చూసేసరికి నాకు అంత ఇది అనిపించట్లేదు. అంటే రీజన్ చెప్పకుండా ఉండడానికి కారణమే వేరే అమ్మాయి వచ్చింది. అది చెప్పకుండా నేను నీతోనే కదా ఉంటున్నా, నేను నిన్ను ట్రూగా లవ్ చేశాను, నీతో ట్రూగా ఉన్నాను నేను అని ఇదే చెప్పుకుంటూ ఉన్నాడు. నన్ను డైరెక్ట్ మీట్ అవ్వలేదు, ఏం మాట్లాడలేదు. ఒకవేళ మీట్ అయినా గానీ ఏం మాట్లాడలేదు టామ్. రీజన్ ఉంటే కదా, ఈ రీజన్ వల్ల నేను ఇదవుతున్నాను. సో ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలని పెళ్లి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయితో వెళ్ళిన ఓయో రూమ్స్ కి వెళ్ళింది, ఆ ఫొటోస్ అన్ని పెట్టి నేను కాల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చెయ్యరంట. నేను వాళ్ళ పరువు అన్ని తీసేసానని నన్ను యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పారు, గట్టిగా మాట్లాడారు. ఆ అమ్మాయి అయితే వాళ్ళకి ఓకే అన్నట్టుగా, అంటే ఓకే కాదు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళకంతా నచ్చి టామ్ కి నచ్చి అలా చూస్తే వాళ్ళని ఇచ్చి చేసేలాగా వాళ్ళు ఉన్నారు. కానీ నేను అక్కడ ఏం చేశానో నాకు అర్థం కాలే. నేను ఫైట్ చేస్తున్నదే టామ్ కోసం, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి అది కూడా వదిలేశారు. నేను పరువు తీశాను, పోలీస్ స్టేషన్ కి ఎక్కిచ్చాను, అది ఎక్కిచ్చాను అని చెప్పి నన్ను సైడ్ చేసేసారు. రివర్స్ కంప్లీట్. అందరూ వాళ్ళ ఫ్యామిలీ స్టార్టింగ్ లో ఎలా మంచిగా చూసుకున్నారో, వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అబ్బాయితోనే రిలేషన్ ఉన్నాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన వెంటనే అందరు రివర్స్ అయిపోయారు. వాళ్ళు కూడా అందరు కాల్స్ అన్ని బ్లాక్ చేసేసారు. ఎవ్వరు లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్లాక్ చేసేసారు కంప్లీట్ గా. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఇలాగ నాలాగే చాలా మంది బయటకు వచ్చారు టామ్ విషయంలో. అలాగా ఇంకా నెక్స్ట్ వేరే అమ్మాయికి జరగకూడదు అని చెప్పి నేను ఇంకా నాకు ఎక్కడా లేదు, డైరెక్ట్ గా టామ్ ని మీట్ అవ్వడానికి లేదు. టామ్ అసలు మాట్లాడడం లేదు, అన్ని బ్లాక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే అస్సలు లేదు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు లేదు నాకు. ఇంకా అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అక్కడ కూడా సపోర్ట్ లేదు. ఇంకేమన్నా క్లారిటీ ఇవ్వాలంటే నేను మీడియా అప్రోచ్ అయ్యాను. ఇలాగా జరిగింది నా లైఫ్ లో. టామ్ గట్టిగా మోసం చేసేసాడు నన్ను. ఎంత కేర్ గా చూసుకున్నానో అంతకంటే ఎక్కువ మోసం చేసేసాడు. అర్థమైందండి. మీరు చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా నాకు వింటున్నందుకు, నేను కూడా ఒక ఆడపిల్లగా ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది. డెఫినెట్లీ మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత టామ్ వలన ఇంకా వేరే ఏ అమ్మాయి కూడా తన వలలో పడకుండా జాగ్రత్త పడాలి అనేది మాత్రం చాలా మందికి అర్థమైపోతుంది. అండ్ చూసారు కదా, నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే కొంతమందికి ఫేమ్ అనేది ఉంటుంది. బట్ ఆ ఫేమ్ ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళు అని డిసైడ్ చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు పైకి కనిపించేది ఒకటైతే లోపలికి కనిపించేది మరొకటి ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ అమ్మాయి. సో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది,
టామ్ అంటే పింకీ విషయంలో ఏం చేశాడు, ఏం జరిగింది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ టామ్ ద్వారా ఇక మీదట ఎవరైనా తనకి పరిచయం అయ్యే అమ్మాయిలు ఎవరైనా సరే, నేను డెఫినెట్లీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే మనం లెక్కేసుకోవచ్చు, బట్ లెక్కలేనంత మంది కనిపిస్తున్నారు తను చెప్పే మాటల్లో చూస్తూ ఉంటే. సో ఇక మీదట ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఫేమ్ ని చూసి, కలర్ ని చూసి, ఎక్స్ప్రెషన్స్ ని చూసి మీరు మోసపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ అర్థమవుతుందని, ఆలోచింపజేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.